భారతీయుల మతి ఎవరు ఉంటే సాక్షాత్ బాసర సరస్వతి. మతి శారదాంబ అంటున్నాం మనం. మన తల్లి భరతాంబ, మతి శారదాంబ. మనం సరస్వతి కటాక్షం తర్వాతే లక్ష్మీ కటాక్షమైనా గౌరీ కటాక్షమైనా ఉండాలని కోరుకుంటాం. ముందు చదువు రావాలి. విద్య లేకుండా అవిద్యలో ఉంటే విముక్తి ఏమిటి? విద్య గురించి వేదము శాస్త్రం ఏం చెబుతోందంటే, కృతయా దీపవార్తయా సా విద్యాయా విముక్తయే తన్న ఎన్న నశ్యేత్తమం తస్య తమస్తస్య. చీకటి పోవాలి అంటే నిజంగా దీపం పట్టుకొచ్చి పెట్టాలి, కానీ దీపం ఉందనుకో అంటే చీకటి పోదు. దీపం పెట్టాలి, అక్కడ చిన్నదైనా పెద్దదైనా దీపం పెట్టాలి. పెడితేనే చీకటి పోతుంది. దీపం ఉందనుకుంటే చీకటిలో ఉన్నవాడు ఉందనుకుంటే ఏం ఉపయోగం? వాడికే ఏం కనపట్లేదు. కృతయా దీపవార్తయ అంటారు వేదంలో. నువ్వు కృతకమైనటువంటి దీపాన్ని గురించి వార్త, ఊరికి దీపం ఉందనుకో నువ్వు ప్రచారం చేస్తే ఏం ప్రయోగం లేదు. ఇక్కడ దీపం ఏది? దీపం లేకుండా ప్రచారం చేస్తారు. ఆకలైన వాడికి అన్నం పెట్టాలి, కానీ అన్నం తిన్నాననుకో అంటే ఎలాగది? అన్నం పెట్టాలి కదా, పెడితేనే తిన్నట్టు. అనుకుంటే ఎలాగా? నిజంగా దీపం పెట్టాలి. అంచేది విద్య మనకి నిజంగా మేలు చెయ్యాలి అంటే సా విద్య యా విముక్తయే. నువ్వు దీపం పెట్టకుండానే దీపం పెట్టాననుకోండి చీకటి పోదు కదా. చదువు యొక్క సారం తెలుసుకోకుండా చదివేశానంటే ఉపయోగం ఏం లేదయ్యా. సా విద్య యా విముక్తయే. తల్లిదండ్రులు చాలామంది కనిపిస్తున్నారు, తల్లులు కనపడుతున్నారు. శారదాదేవి స్వరూపంగా భావించి చిన్న పెద్ద కులం ప్రాంతం తేడా లేకుండా మీకు నమస్కారం చేస్తున్నానమ్మా. అందరూ భారతీమాత స్వరూపులు, అందరూ బాసర సరస్వతి స్వరూపులు. అందుకే నేను వచ్చిన విషయం మీరు గమనించారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు అందరికీ నేనే నమస్కారం చేసుకుంటూ వచ్చాను. మిమ్మల్ని అమ్మవారి స్వరూపంగా భావించబడి నాకెంతమంది నమస్కారాలు చేయడానికి, పాదాభివందనాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారో నాకు తెలుసు. కానీ ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే అమ్మవారి గురించి మాట్లాడుతున్నాను. అమ్మవారు నా ఎదురుగా ఉండి వింటుందని నేను భావిస్తున్నాను. అందుకే నేను మాట్లాడుతున్నాను, లేకపోతే మాట్లాడలేను నేను. మీ అందరూ అమ్మవారి స్వరూపులే. కానీ భావించవలసింది ఏమిటంటే, మనకు ఆ అమ్మవారి స్వరూపం అని తెలియదు. మనకు వెంకమ్మ, పొల్లమ్మ అని ఓ పేరెట్టుకున్నాం ఇక్కడ. నేను వెంకమ్మనే, నేను అంజమ్మనే, నేను పొల్లమ్మనే, నేను పోషమ్మనే, నేను సాలమ్మనే అనుకున్నంతకాలం నీకు బాసర సరస్వతి అర్థం కాదు. నువ్వే సరస్వతి అనుకుంటే నీకు అర్థం అవుతుంది ఆ విషయం. అదే అద్వైతం. ఈ పేర్లన్నీ పోషమ్మ, పొల్లమ్మ, వెంకమ్మ, ఇవేవో అంజయ్య, ఈ పేర్లు ఎందుకు పెడతారు అంటే మనకి లౌకికంగా వ్యవహారం నడవాలి కదా, అందుకోసం పెడతారు. అది శాశ్వతం అనుకుంటే ఎలాగా? ఇవాళ గరికపాటి నరసింహరావును మీరు గరికపాటి నరసింహరావును భావించట్లేదమ్మా. వేదిక మీద ఏం చెప్పారు? ఆ పెద్దలను ఆశీర్వదించి సాక్షాత్ సరస్వతిని నడిచొస్తుంది అన్నారు. ఆ భావన ఉండబట్టే కదా వారు చెప్పింది. క్రమంగా ఆ స్థాయికి మనం ఎదగాలి. అది ఎదగాలి అంటే మతి శారదాంబ. విద్య ఎప్పుడు కూడా విముక్తి కోసమని భావించాలి. విద్య మనని బంధాల్లో ముంచడానికి కాదు. సా విద్య యా విముక్తయే. ఇప్పటికీ విశ్వవిద్యాలయాల్లో కొన్ని విశ్వవిద్యాలయాలు దాన్ని అక్కడ వాళ్ళ చిహ్నం ఉంటుంది కదా, ఎంబ్లెమ్ అంటారు, దాని చుట్టూ రాస్తారు ఈ మాట, సా విద్య యా విముక్తయే. వాళ్ళందుకు ప్రయత్నం చేస్తున్నారా లేదా అది వేరే విషయం. ఊరికే రాస్తారు. ఫోన్లేండి, రాసినందుకైనా సంతోషిద్దాం. ఆ రాసిన దానికి మనం ప్రయత్నం చేయాలి. చాలా వరకు మన జీవితాలు ఎందుకు? ఇంత పెద్ద దేవత వ్యాసుడు ఇసుకతో నిర్మించాడమ్మా ఈ దేవతని. ఎంత అద్భుతం ఇది. ఇటువంటి దేవాలయాన్ని, ఇటువంటి దేవతామూర్తుల నిర్మాణాన్ని నా 67 ఏళ్ల జీవితంలో ఏ క్షేత్రంలో చూడలేదమ్మా నేను. ఇక్కడ చూసాం, ఎంత సంతోషించాం. ఇసుకతో నిర్మించిన దేవత అంత కళగా ఉందా? అంత కళగా ఉంటుందా? మా శ్రీమతి నాతో ఉంటుందా, అమ్మవారు అంత కళగా ఉంది ఏమిటండి అంటే ఇసుకతో నిర్మించారని చెప్పాను నేను. ఇసుక సైకత నిర్మాణం అమ్మా అంటే గోదావరి నది పక్కనే మహానుభావుడైన వ్యాసుడు తపస్సు చేసి అక్కడ ఇసుక తీసుకుని నిర్మాణం చేశాడమ్మా. వ్యాస మహర్షి యొక్క తపస్సు ఎంత గొప్పది, ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడు, ఆ మహానుభావుడు నడిచిన ఈ క్షేత్రం ఎంత గొప్పది. నేను సరస్వతితో పాటు వ్యాసుడిని దర్శించడానికి ఇక్కడికి వచ్చానమ్మా. నేను వ్యాసుడిని దర్శించడానికి. అది దృష్టిలో పెట్టుకుంటే అమ్మవారి యొక్క మహిమ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. విముక్తి కోసం విద్యను కోరాలి మనం. విముక్తి అంటే
ఈ సాంసారిక జీవిత బంధాలన్నింటి నుంచి విముక్తమే మనం కూడా వ్యాసుడిలాగే గోదావరి తీరంలోన ఆ ఇసుకనే భగవంతుడిగా భావించే పరిస్థితి రావాలి. అది ఉత్తమ స్థితి. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి మనం. అందుకని ఇసుకలో ఏదో మహిమ ఉంది కదా అని ఇసుక శుభ్రంగా ట్రాక్టర్లతో తవ్వేసి అమ్మేసుకోవడం కాదు ఇక్కడ. ఇసుకలో ఏముండదు, వ్యాసుడి చేతిలో ఉంది. అది వ్యాసుడి చేతిలోకి ఎలా వచ్చింది? వ్యాసుని తపస్సులో ఉంది. అంటే అసలు శక్తి ఎక్కడుంది? తపస్సులో ఉంటుంది. తపస్సులో ఉన్నది శరీరంలోకి వస్తుంది, శరీరంలోంచి ప్రతి అవయవంలోకి వస్తుంది. అప్పుడు ఏ అవయవంతో ఏం చేసినా అది తపస్సే అవుతుంది. అందుకని వ్యాసుడు ఇసుక తీస్తే తపస్సు అయింది, మనం ఇసుక తీస్తే మట్టి అవుతుంది. ఎందుకని మనకు తపస్సు లేదు. ఆ తపస్సు చేయాలంటే సా విద్యా యా విముక్తి. విద్యార్థులందరూ ఎంతోమంది అక్కడ ఉన్నారు. నన్ను తమ తండ్రిగా భావించి, ఒక మేనమావగా భావించి నాకు నమస్కారం చేశారు. మీ విద్య మీకు విముక్తి కలిగించాలి, దయచేసి ఆలోచించండి. మిమ్మల్ని ఇంకా బీటెక్లు ఎంటెక్లు చదివించేసి ఈఎంఐలు పెట్టించి అప్పుల్లో కోరుకుపోయేలా చేయకూడదు. ఇప్పుడు అదే జరుగుతుంది. మావాడు బీటెక్, మావాడు ఎంటెక్, మావాడు అమెరికా, మావాడు జపాన్ అని చెప్తారు. వాడికి అప్పులు ఎన్ని ఉన్నాయి చెప్పడం. ప్రతి వాడికి అప్పులే. జీతం నెలకి ₹1,00,000 ఉన్నా సరే 1,50,000 అప్పులు, ఈఎంఐలు కట్టవలసినటువంటి ప్యాకేజీలు ఉంటాయి కదా ప్రతి నెల. మా బ్రాహ్మణుల భాషలో చెప్పాలంటే మాసికాలు అంటాం, ఒళ్ళు మడితే అంతే. మాసికాలు ఇవన్నీ నెలసరి మాసికాలు. పోయినవాడి పనైనా వాడి పెద్ద కొడుకు పెడతాడు, మనమే పెట్టుకుంటున్నాం మాసికాలు. ఇక్కడ కర్మ కాలిపోయి. ఈఎంఐ అంటే ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం. ఈ అంటే ఎవడి, ఎం అంటే మాసికం, ఐ అంటే వాడి ఇంట్లో వాడే పెట్టుకుంటాడు. అది ఈఎంఐ. చప్పట్లు కొట్టారు కదా, ఆమోదించారు కదా. ఇంట బయట ఎక్కడ ఈఎంఐ లేకుండా చూడండి అమ్మ, బాసర సరస్వతి మీకు అర్థమైపోయినట్టే లేక. చాలా ఆనందంగా ఉంది నాకు. దీనికి చప్పట్లు కొట్టడం, మహిళలు చప్పట్లు కొట్టడం అంటే దేశం బాగుపడిపోయింది, అనుమానం ఏమీ లేదు. ఇంకా ఈ క్షణమే బాగుపడిపోయింది. అందుకు ఈ జీవుడి శరీరం, ఈ వాక్కు వినియోగపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా విని ఆనందంగా ఆచరిస్తాము అంటే గంటలు కాదమ్మా, రోజుల తరబడి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అనుమానం ఏం లేదు ఇక్కడ. లేకపోతే నిజంగా చెబుతున్న అమ్మవారి సాక్షిగా ఇది నేను మాట్లాడే సమయం కాదు. ఈ పాటికి మా ఇంట్లో మేముంటే ఇంట్లో గెరటెలు చప్పుళ్ళు అవుతూ ఉంటాయి, అరటికాయ వేపుడు, వంకాయ పచ్చడి సిద్ధం అవుతూ ఉంటాయి. ఆవిడ పనిలో ఆవిడ ఉంటుంది. 12:30కి భోజనానికి కూర్చుంటాను నేను, 1:30కి పడుకుంటాను, 2:30కి లేస్తాను. కానీ ఇప్పుడు 11:30 దాటాక మొదలైంది. నా నియమం ప్రకారం నేను 2 గంటలు చెప్పాలి. నేను తగ్గించిన ఒళ్ళు దాచుకోవడం నాకు తెలియదు, నేను చెప్పవలసి చెప్పడమే. అందుకే మరి 1:30 అయితే నిజానికి నా భోజనం, నిద్ర అన్నీ దెబ్బతిన్నట్టేనా. కానీ ఎందుకు వచ్చామంటే ఇది సరస్వతీ క్షేత్రం, నన్ను అందరూ సరస్వతీ పుత్రుడు అంటున్నాడు. మా అమ్మ గురించి మాట్లాడడం నాకు అంతకంటే ఆనందమైన విషయం ఉంటుందా? అందుకోసం ఈ ఎండబడే వేళ, భోజనం వేళ, నిద్రాహారాలు మానుకుని ఎందుకు వచ్చామంటే మీరు ఆచరించాలి, దాన్ని ఆచరించాలి. ఇంత ప్రసంగం విన్నా కూడా మళ్ళీ మా ఇంట్లో పెద్ద సోఫా ఉండాలి, విల్లా ఉండాలి. దేనికమ్మా అవన్నీ? దేనికమ్మా? ఇక్కడ ఏ విల్లాలు ఉన్నాయని, ఏ సోఫాలు ఉన్నాయని ఈ ఎండలో మీరు ఇక్కడ కూర్చున్నారండి? ఓ పెద్ద మనిషి ఎవడో వచ్చి 4 మాటలు చెప్పడానికి ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారే మీరు? ఈ మాటలకే మీరు మీ ఇంట్లో కూడా ప్రాధాన్యం వేయండి. ఈ పాటలే వినండి, ఈ మాటలే వినండి, ఈ కీర్తనలే వినండి. సరస్వతీదేవి మీద ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి. అవి చాలావా మనకి? పెద్ద పెద్ద ఇళ్ళు, పెద్ద పెద్ద వాకిళ్ళు, పెద్ద పెద్ద కార్లు, ఇవన్నీ అవసరమా? ఇంటూ మొగుడు పెళ్ళడానికి పడి చావట్లేదు, అంత కారు ఎందుకండి? పని లేక ఇద్దరికీ పడట్లేదయ్యా. కారులో ఓ సీట్లో కూర్చోరు, ఈవిడ కూర్చుంటే ఆయన ముందుకెళ్ళిపోతాడు, ఆయన పక్కన కూర్చుంటే ఈవిడ లేచి వెనక్కి వెళ్ళిపోతుంది. పడదు కదా, ముందు పడేలా చేసుకోవాలి. సరస్వతిది ఎవరిని పెళ్లి చేసుకుంది? 4 ముఖాలున్న బ్రహ్మదేవుడు చేసుకుంది. పైగా మన సినిమా వాళ్ళకి నమస్కారం పెట్టారు, బ్రహ్మదేవుడు గడ్డం పెడతారు. నాకు ఎప్పటికీ అర్థం కదా, ఆయనకి గడ్డం లేదు. ఈజ్ ఎన్ యంగ్ మ్యాన్. బ్రహ్మదేవుడు గడ్డం ఏమిటండి? ఎందుకుంటుంది? దేవతలందరూ యువకులమ్మ, వాళ్ళు త్రిదశాఖ అంటారు. మీరు పండితులు త్రిదశాఖ అంటే ఓన్లీ 30, 3 into దశ 30. బ్రహ్మదేవుడు, విష్ణువు, ఈశ్వరుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, మీరు అమ్మవారు లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఎవరికి 30 ఏళ్ళు దాటిన వాళ్ళలా ఉండరు. వాళ్ళకి 3 లక్షల సంవత్సరాలు దాటాయి. వాళ్ళ పుట్టినరోజులు మనకేం లెక్క. వాళ్ళకి అందరికీ 1000 ఏళ్ళు దాటాయి. కానీ వాళ్ళ వయసు, వాళ్ళ మనిషి ఆకారం ఎలా ఉంటుంది? 30. అందుకే త్రిదశాహ. బ్రహ్మదేవుడు 30 ఏళ్లవాడు. 30 ఏళ్లవాడికి తెల్లగడ్డం ఉంటుందండి, బుద్ధి లేకపోతే సరే. బ్రహ్మదేవుడు అయినా సరికి మొత్తాతం చేసేసి ఆయనకి పెద్ద గడ్డాలు పెట్టేస్తే నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, సరస్వతీదేవి ఎలా కాపురం చేస్తుంది ఈ ముసలాయంతో అని.
మళ్ళీ సరస్వతీదేవి ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా అపూర్వమైన సౌందర్యం. ఆవిడ సౌందర్యం ఆవిడకుంది, పైగా విద్య కదా, విద్య వల్ల ఎప్పుడు తేజస్సు వస్తుందండి, బ్రహ్మ తేజస్సు అంటారు దాన్ని. బాగా చదువుకున్న పండితులను చూడండి అమ్మా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టుగా ఉన్నా, వారి ముఖం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ వేదం చదివారు వారు, వేదం చదివారు. ఆ వేద తేజస్సు ఎక్కడికి పోతుంది? బ్రహ్మ తేజస్సు, బ్రహ్మవర్చస్సు అంటారు దాన్ని. ఆ వర్చస్సు మనలోనే ఉంటే సరస్వతీదేవిలో ఉండదా? మరి అంత వర్చస్సు ఉన్నవాడు ఈ ముసలాయన ఎలా పెళ్లి చేసుకుంటుందండి? ఆయన ముసలాయన అయితే చేసుకోదమ్మా, అనుమానం లేదు. మనకి బ్రహ్మలోకం గురించి తెలియక మాట్లాడుతున్నారు ఇక్కడ. బ్రహ్మకి గడ్డం ఉండదు, ఆయన యంగ్ మ్యాన్. ఆయన శుభ్రంగా హాయిగా ఉంటాడు. 4 ముఖాలు ఎందుకు? 4 వేదాలే 4 ముఖాలమ్మా. అది ప్రతీక మనం ఆలోచించి తెలుసుకోవాలి. ఒక వేదం, ఒక ముఖం ఋగ్వేదం, రెండోది యజుర్వేదం, మూడోది సామవేదం, నాలుగోది అథర్వ వేదం. 4 వేదాలే 4 ముఖాలు ఆయనకి. 4 ముఖాల ద్వారా 4 వేదాలని నేను లోకమంతా ప్రచారం చేస్తున్నానని చెప్పడానికి 4 ముఖాలు ధరించాడు ఆయన. ఎందుకంటే ఒక బ్రాహ్మణులను ఎవరినైనా మీరు అడగండి, ఒక జీవిత కాలంలో ఒక వేదం నేర్చుకోవడమే కష్టం. 4 వేదాలు ఎక్కడవుతాయి? అర్థంతో సహా మరీ కష్టం, ఇంకో జన్మెత్తాలి. అందుకని 4 ముఖాలు ధరించాడు ఆయన. అది మనం అర్థం చేసుకుంటే ఈ దేవతల మధ్యలో ఉండే అనుబంధాలు మనకు అర్థం అవుతాయి. అది మనం ముందుగా అర్థం చేసుకుందాం. పైగా బాసర గోదావరితో, బాసర సరస్వతీదేవితో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందమ్మా. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తొస్తుంది. ఎందుకంటే మా అమ్మగారు 2012 మార్చి 6వ తేదీని పరమపదిస్తే ఆవిడ అస్థికలు నిమజ్జనం చేయడానికి తగిన ప్రదేశం ఏది అని నేను మా అన్నదమ్ములు ఆలోచిస్తే మాకేమనిపించింది, ఆవిడ గోదావరి తీరంలో పుట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపులగూడెం దగ్గర విప్పర్రు అనే గ్రామంలో పుట్టింది ఆవిడ. బొమ్మకంటి వారి ఆడపడుచు, గరికిపాటి వారి ఇంటికి కోడలుగా వచ్చింది ఆవిడ. ఆవిడ అస్థికలు ఎక్కడ కలపాలంటే గోదావరిలోనే కలపాలి కదా మన శాస్త్రం ప్రకారం. ఆ మనిషి ఏ నది నీళ్లు తాగాడో ఆ నదిలో కలపాలి. అందరూ కలిసి కాశీ వెళ్ళిపోయి గంగలో కలిపకూడదు, పాడైపోతుంది మన అస్థికలతో. అది పట్టుకెళ్ళకండి, అనవసరం, ఓవరాక్షన్ అంటారు దీన్ని. ఆ మనిషి ఎక్కడ పుట్టాడో, ఏ నీళ్లు తాగాడో ఆ నదిలో, ఆ కాలవలో, వీలు కాకపోతే చెరువులో కలిపినా పర్వాలేదు. ఊళ్ళో వాళ్ళు ఎవడో చూడకుండా ఉంటే అర్ధరాత్రి కలిపేసినా పర్లేదు, లేకపోతే గొడవ పెడతారు. అందుకని అందరూ కాశీ వెళ్ళడం ఏమిటండి? ఎందుకు పని లేక? మన తెలుగు వాళ్ళు డబ్బంతా తీసుకెళ్ళి సగం కాశీలో పోసారు, సగం శబరిమల పోసారు, సగం షిరిడీలో పోసారమ్మా. తెలుగునాట అందడం లేదు ఈ డబ్బంతా. దయచేసి తెలుగు రాష్ట్రాలకు అందించండి. మన క్షేత్రాలు మనకున్నాయి, మొత్తం ఎక్కడో ఉండే క్షేత్రాలు మనకు దేనికండి పని లేక వాళ్ళందరినీ పోషిస్తారు. అక్కడ తెలుగు భాషకి ఏమీ ప్రాధాన్యం లేదు, ఎవడో పట్టించుకోడు. మన డబ్బులే మొత్తం అంతా. గోదావరి నది నీళ్లు తాగినవిడ యొక్క ఆ వ్యక్తి, పురుషుడైనా స్త్రీ అయినా, గోదావరిలో కలపాలి. గోదావరికి సంబంధించిన కాలువ, చెరువు ఏదైనా పర్వాలా, కాలువలే ప్రధానంగా. ఎందుకంటే చెరువు అంటే ఊరమ్మడి వాళ్ళు నీళ్లు బట్టికెడతారు, ఇబ్బందిగా ఉంటుంది అక్కడ. మనది కాలువ అయితే నిత్య ప్రవాహం కాబట్టి పర్వాలేదు, అక్కడే కలపన్నా. గోదావరిలో కలపాలి అని మా అన్నదమ్ములు అంటే, మళ్ళీ ఇప్పుడు మేము ఆవిడ హైదరాబాద్లో పోయింది, మా ఇంట్లో నా ఒళ్ళో పోయిందమ్మా, నా కన్న కొడుకు ఒళ్ళో పోయింది. ఆవిడ ఇలా పడుకుని వెళ్ళిపోయింది. ఆవిడ ఇలాగే కూర్చొని ఉంటే ఆ వెళ్ళిపోయే స్థితిలో కూడా ఆవిడ మీద నేను మొత్తం శివానంద లహరి, సౌందర్య లహరి, దక్షిణామూర్తి స్తోత్రం ఇవన్నీ చదివి పంపించాను తప్ప ఏడుస్తూ కూర్చోలేదమ్మా, ఏడుస్తూ కూర్చోలేదు ఎక్కడ. ఎప్పుడు పెద్దవాళ్ళు ఒక 80 ఏళ్ళు దాటిన వాళ్ళు పుడితే ఏడుస్తూ కూర్చోకూడదు. ఏడకపోతే ఏమైనా అనుకుంటారేమో, యాక్షన్ అంటారు దీన్ని. అనుకుంటారని ఏడుస్తావా? నీకు ఏడుపోతే ఏడు, అయితే మానయ్యి. ఒకవేళ పోయినవాడు మనం చాలా బాధ పెట్టాడు అనుకో, సంతోషించాలంటే సంతోషించి పర్లేదు, యాక్చువల్ ఫీలింగ్ అంటారు దాన్ని, ఏం పర్వాలేదు పోనీ. మరి ఏడిపించు తిన్నాడు కదా, ఎక్కడ ఏడవమంటావు? ఆ సహజమైన భావాలు మర్చిపోయి కృత్రిమత్వం నటించడం మొదలుపెట్టాం మనం ఇక్కడ. అందుకే మన బతుకులను పాడు చేయడానికి కృత్రిమ మీద వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక ముందు మనం ఏడవకల్లా అదే ఏడుస్తుంది. అమ్మాయి పెళ్ళికి ఎలా నవ్వాలి, హీ అని అదే నవ్వుతుంది. ఇక్కడ నువ్వు ఫోటో తీసుకో, అప్పగింతలప్పుడు ఏం చేయాలి అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది చేస్తుంది, నువ్వు చేయక్కల్లా. అంటే జీవితాలు చచ్చిపోయాయి మొత్తం, ఇక్కడ సహజత్వం పోయింది. నా ఒళ్ళో వెళ్ళిపోతుంటే ధైర్యంగా కూర్చుని శివానంద లహరి, సౌందర్య లహరి, దక్షిణామూర్తి స్తోత్రం, కాళహస్తి శతకం, నాకు వచ్చిన పద్యాలన్నీ 20 అపార్ట్మెంట్లు అదిరిపోయేలాగా 45 నిమిషాలు చదివి ఆవిడ కైలాసానికి పంపించానమ్మా. అనుమానం ఏం లేదు, నేను కైలాసానికి వెళ్ళినప్పుడు చెక్ చేస్తా అక్కడ ఉందా లేదని. ఖచ్చితంగా మరి ఆ పద్యాలు శ్లోకాలు ఎందుకు చదువుతున్నామంటే దానికి శాస్త్ర ప్రమాణం ఉంది కదా. అంత్యకాలేతు మామేవ స్మరణ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నా అస్త్యత్ర సంశయః.
అక్షర పరబ్రహ్మ యోగంలో భగవద్గీత 8వ అధ్యాయంలో భగవంతుడు చెప్పిన మాట, చివరి క్షణంలో మనిషి ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడో ఆ జన్మనే పొందుతాడు. మరి నీ గురించి ఆలోచించేవాడు ఏమవుతాడంటే, అనుమానం ఏముందయ్యా అర్జున, వాడు నా లోకంలో ఉంటాడని చెప్పాడు. వాడు నా లోకంలో ఉంటాడని చెప్పాడు. కానీ చివరి క్షణంలో మనకు ఆ స్ఫురణ కలగాలి అంటే ముందు నుంచి కొంచెం ప్రణాళిక వేసుకోవాలి. అప్పటికప్పుడు కలుగుతాయి ఏమిటి, ఇక్కడ ఒకడెవడో చనిపోతుంటే వాళ్ళ కొడుకులు కోడళ్ళ భార్య కూడా కూర్చుని ఇంచేత నారాయణ 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 అనిపిద్దామని ప్రయత్నం చేశారు. వాడికి ఇష్టం లేదు, కానీ అనిపిద్దామని ఏం చెప్పినా అనకపోతే నారాయణ నారాయణ ఎందుకో వ్యాపారాలు పోతున్నాయి చూసుకోవట్లేదు. వాడికి వ్యాపారం కావాలి ఎంతసేపు. తన తర్వాత కొడుకులు ఎలా వ్యాపారం చేసుకుంటారు అని ఆలోచన చెబితే నారాయణ అందామం లేదు. చివరికి పెద్ద కొడుకు ఒక ఆలోచన వచ్చి నార చూపించాట. తాటినారని నార అంటారు కదా, నారని చూపిస్తే నార అంటాడు కదా, సగమేనా అన్నాడు కదా నారాయణలో, నారని చూపించి అన్న ఇదేంటి అంటే నార కాదు పీచు అన్నట్టు. వాడికి ఆ ఫలితం కూడా దక్కలేదు. ఎంత ప్రయత్నించినా కుదరదండి. అది ముందు నుంచి ఆ అలవాటు ఉండాలి. అందుకని అప్పుడు నేను మా అన్నదమ్ములకి నేనే చెప్పాను, సరస్వతీదేవి వెలిసిందిరా గోదావరి తీరంలో, ఈ గోదావరి కంటే అమ్మ అస్థికలు కలపడానికి పవిత్ర ప్రదేశం ఉంటుందా, అందుకని అక్కడ వారు అనుమతిస్తే నేను అక్కడికి పట్టుకెడతాను. నేను నా పైవాడమ్మ వెంకటేశ్వర్లోను, నాకంటే 2 ఏళ్ళు పెద్దవాడు, వాడు నేను ఇద్దరం వచ్చి ఇక్కడ ఆ అమ్మ అస్థికల నిమజ్జనం చేసాం. అందుకని గోదావరి తీరాన్ని బాసర సరస్వతి కటాక్షాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆ అస్థికలు 2 చిన్న అస్థికలు నిమజ్జనం చేస్తుంటే కూడా సహజంగా కవిని అవధానని ఇప్పటి వరకు మీతో మాట్లాడే సమయానికి 11,231 పద్యాలు అల్లిన వాడిని ఆసువుగా. నా ప్రతిభ భగవంతుడు ఇచ్చింది ఎక్కడికి పోతుంది, సరస్వతి కటాక్షం. 11,231. 10 ఏళ్ల క్రితం ఇక్కడ అస్థికల నిమజ్జనం చేసినప్పుడు కూడా అమ్మవారికి నమస్కారం చేశా. అస్థిర జీవనమునకు ఆత్మమయంబగు క్షీరవార్జికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధమనంబును సంగినట్టి నీ అస్థికలెందుగల్పవలెనమ్మరో. అస్థిర జీవనమునకు ఆత్మమయంబగు క్షీరవార్జికిన్ సుస్థిర స్థిరబంధమేర్పరచు శుద్ధమనంబును సంగినట్టి నీ అస్థికలెందుగల్పవలెనమ్మరో. బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో, బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను చూచుకొందునే. తల్లిదండ్రులు బిడ్డను ఎలా తీర్చిదిద్దాలో ఈ పద్యంలో ఉందండి. మా అమ్మ మా నాన్నగారు నన్ను అలా తీర్చిదిద్దారు కాబట్టి ఈవేళ ఇన్ని 100,000 మంది ముందు నిర్భయంగా మాట్లాడగలుగుతున్న భగవంతుడి గురించి. అది తల్లిదండ్రుల యొక్క కటాక్షం. నిజంగా జీవితం అస్థిర జీవనం మనకు. దీన్ని ఆత్మమయం చేసుకుంటే సుస్థిరం. దీంట్లో డెవలప్మెంట్ ఎంత డెవలప్మెంట్ అయినా వెడలప్మెంట్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఎంత లావ్ అవుతావు అంతే లెక్క. వీళ్ళన్నీ ఇంట్లో గమనించండి. ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు చెబుతున్నారు. మీరు ఎంతమంది జమీందారులు అయిన వాళ్ళు మనుషుల్ని పెట్టుకుంటారమ్మా, అంట్లు తవ్వడానికి మనిషి ఉంటే అర్థం లేదమ్మా, చిన్నప్పటి నుంచి ఉంది. అదేం పెద్ద విచిత్రమైన విషయం కాదు. వంటకో మనిషి అండి, ఉన్నది 2 మనుషులండి ఇంట్లో, భార్య భర్త. వంటకో మనిషి అవసరమా? దానికి 10,000 జీతం. ఈ 10,000 ఎవడివ్వాలే? పెళ్ళాం వండదు, మొగుడు తినడు, నమశివాయ. వండమనంటే నేనెందుకు వండాలే అంతే లెక్క. ఇక ముందు శోభనం జరిగినా సరే గదిలోకి పాలు పెట్టకెళ్ళమని కొత్త పెళ్లి కూతురికి చెప్పామనుకో, ఐ డోంట్ బ్రింగ్, ఆర్డర్ ఇన్ జొమాటో, స్విగ్గీ జొమాటో అని ఇవిడ కాళ్ళు ఒప్పుకుంటూ శోభనం గదిలోకి ఎడుతుంది. స్విగ్గీ ఆర్డర్ పెట్టుకుని పాలు తెచ్చుకోవాలి. అప్పుడు సంతానం పుట్టరు, సంతాపాలు పుడతాయి. కొన్ని మధురమైన అనుభూతులు మనం స్వయంగా పొందాలి, స్వయంగా చెయ్యాలి. వంట మనుషులు పెంట మనుషులు చేయకూడదండి, ఇంట్లో మనమే చెయ్యాలి. ఇవన్నిటికీ మనుషుల్ని పెట్టేసి, ప్రతిదానికి మనుషుల్ని పెట్టేసి, ఎవరికైనా ఇంట్లో అత్తగారికో తల్లికో ఎవరికైనా రోగం వస్తే ఒక ఆయా పెట్టేసి మనం హాయిగా ఫోన్ నొక్కుంటూ కూర్చున్నాం ఇక్కడ. అందుకే బాగా లావుతాయి అయ్యాం. బడ నొప్పులు, అన్ని సర్వావయవాలు నొప్పులే. మనకు సంపాదించిందంతా డాక్టర్లకు పోయింది. వాళ్ళు ఏమైనా బాగున్నారా? కూర్చుని సంపాదించి వాళ్ళు రోగాల పాలయ్యారు. నమశివాయ. అడ్డంగా వస్తుంటే ఎవడన్నా అలాగే అవుతాడు. కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలి. ఇంట్లో వాళ్ళకి నువ్వు చేయలేవా? మనుషుల్ని పెడతావా? జీవితం ఎప్పుడూ అస్థిరం అండి. జీవితంలో డెవలప్మెంట్ అంటే
డెవలప్మెంట్ ఆగిపోవడం, ఉన్నదాంతో సంతృప్తి చెందడం సుస్థిరం అమ్మ. ఎప్పుడు జీవితం అస్థిరమే ఖచ్చితంగా. నీకు ఏముందో అది ఉంది, ఇంకాపై వస్తువులు కొనకు. ఏదో మొబైల్ ట్రాన్స్ఫర్ మానసే పీకిపారే దాని నుంచి. చేతిలో ఫోన్ ఉండేసరికి నొక్కు నొక్కు నొక్కు, పొద్దున్న ఒకటి నొక్కు, సాయంత్రం ఒకటి నొక్కు. ఇంత చేసి ఇంట్లో వంట మనిషి వంట వండినా సరే అందరూ ఆ వంట తినరండి. కూతురు కోటి నచ్చుతుంది, కొడుకు కోటి నచ్చుతుంది, వాళ్ళు ఆర్డర్లు పెట్టుకుంటారు. ఏమనాలి ఈ సంసారాన్ని? మరి ఎందుకు చేయించావు? ఇంట్లో అది ఎవరు తినాలంటే ఇంట్లో ఉన్న ముసలావిడ వస్తూ ఉంటుంది, అమ్మమ్మ మామ ఆవిడ తింటుంది గతి లేక. ఈ పిల్లలు ఎవరు తినరు, మళ్ళీ వీళ్ళ ఆర్డర్లు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళ ఆర్డర్లు. ఏం చేసుకున్నాం బతుకుని? ఇదే అస్థిర జీవనం అంటే. దీన్ని సుస్థిరం చేయాలంటే ఆత్మమయం బగుక్షీరవార్ధికిన్, పరమేశ్వరుడు నివసించేటువంటి కైలాసం, మన బాసర సరస్వతీదేవి శాశ్వతంగా ఉండేటువంటి బ్రహ్మలోకం, శ్రీమన్నారాయణమూర్తి నివసించేటువంటి వైకుంఠం, పాలసముద్రంలా మన జీవితాన్ని మనం చేసుకోవాలి. ఆత్మమయము క్షీరవార్థి, ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి పాలసముద్రానికి, అస్థిరమైన జీవితానికి సుస్థిరమైన బంధం ఏర్పరిచావమ్మా. చిన్నప్పటి నుంచి నారాయణ నామ సంకీర్తన, పంచాక్షరి జపం, సరస్వతి జపం అన్నీ నా తల్లి నుంచి నేను నేర్చుకున్నానమ్మా. నా తల్లిని మించి నాకెవరూ గురువులు లేరు. ఇక్కడ తల్లే ప్రథమ గురువు. అందుకే ఇప్పటికీ 30 ఏళ్ళు 35 ఏళ్ళు అయింది నేను అవధానాలు చేసడం ప్రారంభించి, ప్రవచనాలు చెప్పి. ఈ రోజు మాతృ ప్రార్థన చేయకుండా నేను సభ ప్రారంభం చేయలేదు. దైవ ప్రార్థనైనా మర్చిపోయానేమో కానీ అమ్మ ప్రార్థన నేను మర్చిపోరా. ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం వారు గౌరవప్రదమైన నిర్ణయం చేశారు. అది భారతమాత ప్రార్థన. అంటే మన అందరి తల్లుల్ని కలిపి ప్రార్థన చేస్తున్నాం మనం. అంతకంటే గొప్ప విషయం. మన తల్లి ప్రార్థన కంటే భారతమాత ప్రార్థన ఎప్పుడూ గొప్పదే. అందుకని ఎప్పుడు నియమం తప్పలేదండి. కారణం అన్నీ ఆవిడే నేర్పింది. అందుకని అస్థికలు ఇలా నిమజ్జనం చేస్తుంటే నాకు అనిపించింది ఏమిటి నాకేం అర్హత ఇది? పైగా నేను చిన్నవాడిని అందరిలోకి. పోయిన వాళ్ళు పోగా ఉన్న 5గురు మగ సంతానంలో నేను చివరివాడిని. నాకు వచ్చింది ఏమిటిది? పెద్ద ఆయన రాకుండా నన్ను పంపించాడు. అది నా అదృష్టం. అస్థిర జీవనంబునకు ఆత్మమయంబగు క్షీరవార్చికిన్ సుస్థిర బంధమే ఏర్పరచు శుద్ధ మనంబున సంగినట్టి నీ అస్థికలెందుగల్పవలెనమ్మరో. శుద్ధ మనస్సు. గమనించండి, పద్యంలో ప్రతి మాట గొప్పదే. భగవంతుడు అర్థం కావాలంటే, అసలు మనమేమిటో మనకు అర్థం కావాలంటే, జీవితం ఆనందంగా ఉండాలంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. అదే శుద్ధ మనస్సు. దాన్నే చిత్తశుద్ధి అంటారు. శాస్త్ర పరిభాషలో చిత్తశుద్ధి అంటారు. చిత్తశుద్ధి ఉంటే కానీ దేవుడు దొరకడమ్మా. ఆ విగ్రహానికి అన్ని అర్చనలు ఎందుకండి? అన్ని పువ్వులు ఎందుకండి? అంత పసుపు ఎందుకండి? అంత కుంకం ఎందుకండి? ముఖం నిండా బండారు పూత పోస్తారు. బండారు అంటారమ్మా దాన్ని మరాఠీ భాషలో. ఇక్కడ అమ్మవారికి రోజు పసుపు అలంకారం చేస్తారు. అది తీసి భక్తులకి ప్రసాదంగా ఇస్తున్నారు. ఇంతకంటే గొప్ప క్షేత్రం ఉంటుందా? ఇంతకంటే గొప్ప క్షేత్రం ఉంటుందా? ఆ పసుపు చిటికెడు పసుపు దొరికితే మీ జన్మ ధన్యమైనట్టే. ప్రతి మంగళవారం తేనెతో అభిషేకం చేస్తారు. తేనెనే ప్రసాదంగా ఇస్తారు. పలుకు తేనెల తల్లి పవళించెను అన్నమాచార్య కీర్తన. ఎంత గొప్ప మాట రాశాడు ఆయన. పలుకు తేనెల తల్లి పవళించెను. ఆ పలుకు తేనెల తల్లి దొరికే మీకు ఒకే ఒక క్షేత్రం బాసర సరస్వతి క్షేత్రం. ఇంకెక్కడ తేనెతో అభిషేకం చేయడం నేను వినలేదు, చూడలేదు. ఇక్కడ ప్రత్యేకం ప్రతి మంగళవారం తేనెతో అభిషేకం చేస్తారు. తేనెనే భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. పలుకు తేనెల తల్లి. మీ బిడ్డలకి చదువు బాగా రావాలి, మాట బాగుండాలి, సంస్కారం ఉండాలంటే ఆ తేనె ఒక్క బొట్టు దొరికితే చాలు. అటువంటివి మనం నమ్మి ఆచరించుకోగలగాలి. సుస్థిర బంధం అంటే ఇది. శుద్ధ మనస్సు ఎప్పుడు వస్తుంది? ఆ ముఖానికి పూసినటువంటి పసుపుని, బండారు అనే పేరు కలిగినటువంటి పసుపుని మనం కాస్త ముఖాన్ని ధరించినప్పుడు, ఆ అభిషేకం చేసినప్పుడు ఒక్క బొట్టు తేనైనా మనం సేవించి అమ్మవారికి భక్తిగా నమస్కారం చేసుకుంటే పరిశుద్ధమైన మనస్సు వస్తుంది. చెడు ఆలోచనలు ఉండవు, అన్నీ మంచి ఆలోచనలే ఉంటాయి. ఎవరి గురించి ఎవరు ఏం చెప్పినా అందులో మంచే తీసుకుంటాం మనం, చెడు తీసుకోండి. ఇవాళ ఎవరి నోటైనా మీరు వినండి, ఏం పలకరించినా ముందు మనిషి ప్రాణాపాయంలో ఉన్నా సరే ఆరోపణలు ఆక్షేపణలు వస్తాయి, కానీ చేయవలసిన పని ఏమి చేయరండి ఎవరును. ఆ పెద్ద మనిషి, ఆ స్త్రీ ఎవరో అమ్మమ్మో మా అమ్మో మంచం మీద ఉన్నారు, ఏం చేయాలో అది చేయండి. అది మానరండి. అక్కడ కూర్చుని ఏమిటంటే చర్చ, అప్పుడే చేసి ఉండాల్సింది, ఇప్పుడు ఎందుకు గోడ ఇంత, అప్పుడే ఇప్పుడు ఏం చేసి ఏమో ఉపయోగం? ఈ చర్చలన్నీ ఇప్పుడు దేనికండి? ఆ ముసలావిడికి ఏమన్నా మనం చెయ్యాలంటే చేద్దాం, లేకపోతే భజన చేద్దాం కనీసం కూర్చుని అక్కడ.
అందుకే మనకి చేయవలసిన పని చేయడం కంటే ఎవరినో ఆక్షేపించడం మీద ఆసక్తిగా ఉంది మనకు బాగా. వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారు, వీళ్ళు చూడలా, వాళ్ళు చూడలా. వైట్ ఇస్ డిస్కషన్, అన్నెసరీ డిస్కషన్ అంటారు. దీని అనవసరపు చర్చ. వాడు ప్రాణం పోయేలా వాడున్నాడు అక్కడ. ఏమైనా చేయగలిగితే చేయలేతే నోరు మూసుకో, భజన చెయ్యి. ఇది శుద్ధ మనస్సు. ఎవరినో ఆక్షేపించడం, ఎవరి మీదకు గంటేయడం కాదు ఇక్కడ. మన వరకు మనం పక్కకి వెళ్ళిపోవడం సేఫ్టీ జోన్లో కాదు ఇక్కడ. నీ బాధ్యత ఏదో నువ్వు చేయి. ఏమీ చేయలేదు, ఇదివరకే చాలా చేసావు, మంచిది, నమస్కారం. అమ్మమ్మ ఇంకేం చేయలేను, నాన్న ఇంకేం చేయలేను, తాతయ్య ఇంకేం చేయలేను, నమస్కారం, అయిపోయింది. ఆ నమస్కారం చాలు. ఏం చేయాలో భగవంతుడు చూసుకుంటాడు. ఈ ఆరోపణలు ఆక్షేపణలు కాదండి. ఇంట్లో సమస్యలు తెలివి తెల్లారాలంటే ఈ చర్చలు మానేయాలి. టేక్ యాక్షన్, డోంట్ డిస్కస్. చర్చ చేయక చర్య తీసుకో. ఫోన్ చేయగలవా చెయ్యి, వెళ్ళగలవా వెళ్ళు, సేవ చేయగలవా చెయ్యి, పాదసేవ చేయగలవా చెయ్యి, మాట్లాడక. మనం కాస్త సేవ చేసినంత మాత్రం చెయ్యని వాడిని ఉండవు, తిట్టక్కర్లేదు ఇక్కడ. వాడి పాపాన్ని వాడు పోతాడు. ఇది శుద్ధ మనస్సు. ఆ శుద్ధ మనస్సు అలవాటు చేసుకోవడానికి కోచింగ్ సెంటర్లు ఉండవండి. సా విద్య యా విముక్తే. మీరు ఒక్కసారి ఎవరిని ఆరోపించకుండా, ఎవరిని ఆక్షేపించకుండా మీరు చేసిన పని ఏదో చేసి 2 మెతుకులు తిని పడుకోండమ్మా, మీకు హాయిగా నిద్రపడుతుంది, హాయిగా నిద్రపడుతుంది. అమ్మయ్య మనం చేయవలసింది చేశాం, చాలు, చేయవలసింది చేసాం, ఇంకేం అక్కర్లా. ఎవరినో తిట్టుకుని ఆక్షేపించామనుకోండి, చేసింది కూడా పోతుంది, మనకి నిద్ర పట్టదు ఎక్కడ. మన వాడు తిడతాడు, వాడేం తక్కువడా. పైగా ఇవాళ ఏం చేస్తున్నారు, ఆ తిట్లో ఆక్షేపణలో ఎవరితో పక్క వాళ్ళతో మాట్లాడితే పర్వాలా, మెసేజ్లు వచ్చాయి ఇప్పుడు కొత్తగా. ఏంటది, నువ్వు చేసావా, నువ్వు చూసావా, మేము చూస్తున్నాం అందుకని అక్కడ ప్రింట్ అయిపోయింది. ఇది మొత్తం భూమండలం దాటి వెళ్ళిపోయింది. 14 లోకాలు. ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది, ఇది అండమాన్ కూడా వెళ్ళిపోయింది, అంటార్కిటికా కూడా వెళ్ళిపోయింది, మంచు ముక్కల మధ్యలోకి. ఇప్పుడు ఈ మెసేజ్ ఏం చేస్తావు, నువ్వు తీలేవు అనేసావు మాట, అక్కడ ప్రింట్ అయిపోయింది, అవతల వాడికి వెళ్ళిపోయింది. వాడు ఏమనుకుంటాడు. ఎక్కడా నిగ్రహం లేదండి. అందరం ఆలయాల చుట్టూ తిరుగుతాం, అందరూ యాత్రలన్నీ చేస్తాం. మేము 10 రోజుల్లో 16 క్షేత్రాలు చూసాం. బాత్రూములకి దీనికి తేడా ఏం లేదు, మాట్లాడక ఇక్కడ. ఈ గొప్పలు అనవసరం ఇక్కడ. నేను 10 రోజుల్లో చూడమని ఎవడ చెప్పాడు. 10 రోజుల్లో ఒకే క్షేత్రంలో కూర్చుని తపస్సు చేసావా, ఆ క్షేత్రం ఏమిటో అర్థం చేసుకున్నావా, అసలు హృదయ క్షేత్రాన్ని ఏమన్నా అర్థం చేసుకున్నావా. ఒక్క మాట చెబుతానండి మీకు ఘాటుగా ఎక్కడానికి. ఎన్ని తీర్థాలు తిరిగినా సరేనమ్మా, గ్రహించవలసింది ఒక్కటే, మన శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మన మనస్సును మించిన తీర్థం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, నీ జీవితాన్ని మించిన గ్రంథం లేదు ఖచ్చితంగా. హ్యావ్ యూ స్టడీడ్ యువర్ ఓన్ లైఫ్. ఓ 40 ఏళ్ళు బతికో, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఘట్టాలన్నీ ఓసారి పునశ్చరణ చేసుకో. నీకు భగవద్గీత వేరే అక్కల, నీ జీవితమే భగవద్గీత. అన్ని పాఠాలు అదే నేర్పిస్తుంది. అది చెయ్యం మనం ఎక్కడ. అది చదివితే పుణ్యం వస్తుందట, ఇది చదివితే జీవితం మారడం ఏంటంటే, చదివిన దాన్ని ఆచరిస్తే మారుతుంది. కానీ పుస్తకాలు చదివితే జీవితాలు మారిపోతే ఇంకేమమ్మా. బీజాక్షరాలు రాసినంత మాత్రం చదువు వచ్చేస్తే తెలంగాణలో అందరినీ తీసుకొచ్చి బీజాక్షరాలు రాయించేద్దాం, గొడవ ఉంది మనకే. ఇంకా స్కూళ్ళు ఎందుకు, టీచర్లు ఎందుకు. నాటకాలు ఆడొద్దని నేను ఖచ్చితంగా చెబుతున్నా. సరస్వతి సన్నిధానంలో సరస్వతి పుత్రుడుగా చెబుతున్న వ్యాసుడు నిర్మాణం చేసిన సరస్వతీదేవి ఆరాధన వల్లే చదువు వస్తుంది, బీజాక్షరాల వల్ల, మూలికల వల్ల రాదండి. దొంగ నాటకాలు ఆడొద్దండి. డబ్బులు సంపాదించుకునే వ్యాపారులు ప్రతి క్షేత్రంలో తయారైపోయారు. ఏదైనా కాస్త ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఉంటే చాలు దుకాణం పెట్టేస్తారు ఇక్కడ. ఈ దేవతకు బదులు డూప్లికేట్ దేవత వస్తుంది అక్కడ. ఈ వేషాలు అమ్మవారు క్షమించదండి ఖచ్చితంగా. గుండు గీసేయడం ఖాయం, ఆ గాడిద మీద నిలబెట్టి బొట్లు ఇట్టేయడం ఖాయం. బీజాక్షరాల వల్ల, మూలికల వల్ల చదువు రాదమ్మా. అమ్మవారి పాదాలు పట్టుకుని ఏడుస్తే వస్తుందమ్మా, అనుమానమే లేదు. ప్రార్థన చేయాలి. నేను అవధానం చేయడానికి, ఈ స్థాయికి రావడానికి సరస్వతీదేవి మీద ఈ రోజు వరకు ఇందాక చెప్పిన 11,234, అందులో సరస్వతీదేవి మీద రాసిన పద్యాలే 200 పైన ఉన్నాయమ్మా, 200 పైన ఉన్నాయి. నాకు డబ్బు లేకపోయినా ఆవిడనే అడిగాను నేను. వేరే లక్ష్మీదేవి నాకు తెలియదు, సరస్వతి నాకు తెలుసు. మరి చనువు ఒకటి ఉంటుంది కదా మనకి. నాకు లక్ష్మీదేవి, నాకు డబ్బు కావాలంటే నేనేం చేశాను, సరస్వతిని ప్రార్థన చేసి మీ అత్తగారికి నువ్వు చెప్పుకో అని చెప్పాను. ఆవిడ రికమెండ్ చేసింది, బోల్డ్ డబ్బు వచ్చింది. మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళతాం కదా మనం. వేరే వాళ్ళది నాకు చదువు వచ్చును, ఆ చదువు ఆవిడ దైవాలు వచ్చింది. ఎందుకని నాకు డబ్బు లేదు. నిజంగా 96లో సహస్రావధానం చేస్తే ఏమి రాలేదమ్మా, ఊరికే పేరు వచ్చింది అంతే. పేరు వస్తే అలాగే డబ్బులు రావాలి కదా, నిలబడదు కదా సంసారం. పైగా అప్పుడు కాలేజీని అడుగుతున్నాను నేను, దానికో పెట్టుబడి పెట్టాలి. ఇవన్నీ నష్టం. అప్పటికే 2 ఎకరాలు అమ్మేశాము, తండ్రి ఇచ్చింది. ఇవి పడలేక నేను ఎవరిని ప్రార్థించానో తెలుసా, బాసర సరస్వతినే ప్రార్థన చేశానమ్మా, అనుమానమే లేదు ఇక్కడ.
ఎక్కడి నుంచి ప్రార్థన చేశా? ఇంత దూరం రావడానికి ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బులు లేవు. మా కాకినాడలో కూర్చొని ప్రార్థన చేస్తే నన్ను అనుగ్రహించిన బాసర సరస్వతి ఇంత దగ్గరలో ఉన్నారు, మిమ్మల్ని అనుగ్రహించదా? ఎంత అజ్ఞానంలో ఉన్నాం. భగవంతుడికి దూరం ఉంటుందా? నాకు తెలియదు. బాసర ప్రసిద్ధ క్షేత్రం అని విన్నాను. సరస్వతీదేవి ఆలయం అంటే ఓయ్ బాబాయ్, సరస్వతీదేవి ఆలయాలు తక్కువగా ఉంటాయి లోకంలో. శివాలయాలు, విష్ణు ఆలయాలు, రామాలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎక్కడైనా ఉంటాయి. సరస్వతి ఆలయాలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ కాకినాడ నుంచి అంత దూరం ఇప్పుడు వెళ్ళలేం మనం. కానీ నాకు చదువుతో పాటు సహస్రావధానం 22 రోజుల్లో 1000 మంది మీలాంటి మామూలు మనుషులు కాదండి, మహాపండితులు కూర్చొని ఉంటే, వేదశాస్త్ర పురాణ కావ్యాల్లో, తెలుగు సంస్కృతాల్లో దిగ్ధంతులైన వాళ్ళు పండితులు కూర్చొని ఉంటే 250 సమస్యలు, 250 దత్తపదులు, 250 వర్ణనలు, 250 ఆశువులు కలిపి 1000 ప్రశ్నలు ఇస్తే 1000 మందికి 1000 పద్యాలు చెప్పంటే 4000 పాదాలు రౌండ్స్ వారీగా చెప్పాలి. ఒక్కసారి చెప్పకూడదు. మొదటి ఆవృత్తిలో అందరికీ తలోపాదం, మళ్ళీ రెండో ఆవృత్తి 6వ రోజు వస్తుంది. అప్పుడు ఎవరిని ఏం చెప్పామని అడగకూడదు. మీరు 5 రోజుల క్రితం ఈ సమస్య ఇచ్చారు నాకు, దానికి నేను చెప్పిన పాదం ఇది అని పాత పాదాన్ని అప్పగించి కొత్త పాదం చెప్పాలి. ఇలా 4 ఆవృత్తుల్లో 4 ఒక్కొక్క పాదం చొప్పున చెబుతూ 1000 పద్యాలు చెప్పి చివరిలో ఆశువులు పోను 750 పద్యాలు ఏకధాటిగా అప్పగించాలమ్మా. దాన్ని సహస్రావధానం అంట. 1000 మందిని కూర్చోబెట్టి పద్యాలు చెబితే సహస్రావధానం అనరు, దాన్ని ఆశు కవిత్వం అంట. అన్నీ అప్పగించాలి. 750 పద్యాలు అప్పగించాలి. ఉదయం 9 నుంచి రాత్రిలోగా ఇది సాధ్యమైంది కాకినాడ సూర్యకళా మందిరంలో 96లో. అంత చేసి నాకు సరస్వతి కటాక్షం ఉన్నా నేను చెప్పగలిగిన, ఆ రోజుల్లో ఫోన్లు లేవండి, పుస్తకాల మీద రాయడానికి వీలేదు, కేవలం ఈ చిన్న బుర్రలో పెట్టుకున్నామమ్మా. ఈ చిన్న బుర్రలో పెట్టుకున్నాము. మా మిత్రుడు నారాయణ ఆయన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. ఆయన ఎప్పటికీ కాకినాడ పెడితే అంటాడు, వెళ్ళినప్పుడల్లా ఎప్పటికీ ఒకసారి అలా కూర్చో, ఆ డెప్ప తీసి చూస్తాను లోపల ఏముందో అంటాడు. బుర్ర చూస్తే ఏమైపోతాం. కానీ ఫ్రెండ్ కదా, నా వయస్సే, అందుకని సరదాకి ఫ్రెండ్ ఒకసారి కూర్చోవాయా, ఆ డెప్ప తీసి చూస్తా లోపల ఏదో ఉందంటాడు. ఏముంటుంది? కంప్యూటర్ చిప్. ఇక్కడ ఎవరికి తెలుస్తుంది ఏముంటుంది లోపల? సరస్వతీదేవి మీద భక్తి ఉంటుందమ్మా, ఇంకేమీ ఉండదు. అది కంప్యూటర్లకు అందేది కాదు, అది అంతరాత్మకు అందేది తప్ప. డబ్బు అవసరమైనా నేను అమ్మవారినే ప్రార్థించాను ఖచ్చితంగాను. అమ్మ నువ్వు ఇవ్వకపోతే నాకు ఎవరిస్తారు? నీ ఆశావక దృక్షరోజలములను నిత్యమ్మునే మున్గి ఈ స్థాయిన్ బొడగంటినంచని మహా సంతోషమున్ పొందితిన్. నీ ఆశావక దృక్షరోజలములను నిత్యమ్మునే మున్గి ఈ స్థాయిన్ బొడగంటినంచని మహా సంతోషమున్ పొందితిన్. గేయంబున్నను గాయముల్ తొలగునే గీర్వాణి, గేయంబున్నను గాయముల్ తొలగునే గీర్వాణి. సంపన్నత స్థాయిన్ నాకు అనుగ్రహించి, సంపన్నతా స్థాయిన్ నాకు అనుగ్రహించి, జననీ సంసారమున్ బ్రోవుమా. 97 మార్చి నెలలో ఈ ప్రార్థన చేశానమ్మా. నా దగ్గర డేటు వేసి ఉంది. 3 నెలలు తిరగకుండా నేను సంపన్నుడిని అయ్యాను సరస్వతి కటాక్షం వల్ల. 3 నెలలు తిరగకుండా. నాకు చెప్పావు కదరా నేను చూసుకుంటానని చెప్పింది ఆవిడ. అక్కడి నుంచి ఎక్కడ అవధానం చెప్పినా ఇదివరకు ఇచ్చిన సొమ్ము కంటే ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు? సత్యనారాయణ స్వామి వ్రతం కథ చదవండి, అర్థమవుతుంది. బ్రాహ్మణుడు వ్రతం చేస్తుంటే ప్రసాదం పెట్టేట ఎవరికి? కట్టెలమ్ముకునేవాడికి. యథార్థం కదా వ్రతం అది, అందులో అబద్ధం ఉంటుందా? ఏమిటంటే జరుగుతుందంటే సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట. మేము ప్రసాదం తినడానికి అర్హత ఉందో, హాయిగా తిను అని పెట్టి ఆ ప్రసాదం తింటూ ఈ వ్రతం ఏమిటని అడిగట్టు, ఫలానా అన్నాడు. ఆ కట్టెలు అమ్ముకునేవాడు ఏం చేసేట, స్వామి కట్టెలు అమ్మడం వల్ల నాకు ఈ రోజు వచ్చినటువంటి ద్రవ్యంతో నేను వ్రతం చేస్తా అన్నట్టు. ఆశ్చర్యకరంగా వాడికి రోజు వచ్చే ద్రవ్యానికి 3 రెట్లు ద్రవ్యం వచ్చింది. అది భగవంతుడు అనుగ్రహం. భగవంతుడు అనుగ్రహం మనకి దాన్ని నమ్మద్దా? భగవంతుడు అనుగ్రహంలో తేడా ఉంటుందా? మన భక్తిలో తేడా. కానీ మరి కట్టెలు అమ్ముకునే వాడికి వచ్చింది, నాకు రాదా? అందుకే నేను అవధానం చక్కగా చేశాను. 750 పద్యాలు అప్పగించాను. కానీ నాకు మొత్తం అంతా చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఇచ్చిన సొమ్మంతా కలిపితే 32,000 వచ్చింది. ఏం చేసుకోవాలి 32,000? కాలేజీ ఖర్చు నెలకి ₹1,00,000. దాని మీద ఆదాయం లేదు. నెలకి ₹1,00,000, 32,000 వస్తే నేనేం చేసుకోవాలి? మరి ఇంత ప్రతిభ చూపించినా నాకు రాకపోతే నాకు బాధగా ఉండదా తల్లి? అందుకని నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను అని. నీ ఆశావక దృక్షరోజలములను నిత్యమునే మునిగి బాసర వెళ్ళి గోదావరిలో స్నానం చేసేంత యోగ్యత నాకు లేదమ్మా. అందుకని నీ కేసి చూస్తూ 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 కన్నీళ్లు కారుస్తున్నానే, ఆ కన్నీళ్లలోనే నేను స్నానం చేస్తున్నాను తల్లి అని చెప్పాను ఆవిడికి.
దృక్సరోజలములన్, నువ్వు చూసేటువంటి చూపులనే సరోవర జలాలు ఉన్నాయే, అవి నా మీద పడితే చాలు, గోదావరి గంగా అన్నీ పడినట్టే. అందుకని నా కన్నీళ్లలో నేను మునగడం, నీ అనుగ్రహంలో మునగడం తప్పితే నాకు వేరే నదిలో మునగడానికి వెళ్ళడానికి అంత ఛార్జీలకి డబ్బులు కూడా లేవమ్మా. ఇవాళ నాకున్న ప్రతిభకి అక్కడికి పిలిచేవాళ్ళు లేరు, ఎక్కడికి చేయగలను నేను, నన్ను కటాక్షించు అని గేయంబున్నను గాయములదలగునే గీర్వాణి. పద్యాలు చెప్పేసాం, పాటలు పాడేసాం అంటే డబ్బులు లేకపోతే జీవితం నడవద్దండి. పాటలతో అన్నం వండుతారా? పాటలతో కడుపు నిండుతుందా? పద్యాలతో ఇంట్లో కుర్చీలు సోఫాలు వస్తాయా? పద్యాలతో పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తామా? పెళ్లి అయ్యాక 2 పద్యాలు చెబుతాం, కానీ పద్యాలు చదువుతాను పెళ్లి చేసుకోండి అంటే అమ్మాయిని ఆవిడ చేసుకుంటా అంటే కట్నం ఎంత ఇస్తామని అడుగుతాడు. పద్యాలు ఇస్తానంటే నా దగ్గర ఉన్నాయి పద్యాలు అంటాడు. అది చెప్పుకున్నా నా బాధ. గేయం ఉన్నను గాయములు తొలగునే గీర్వాణి, నీ పాట ఉన్నంత మాత్రాన గాయాలు పోతాయా? అందుకని సంపన్నత స్థాయిని నాకు అనుగ్రహించి జనని సంసారమును బ్రోవుమా అని ఎప్పుడో 97లో ప్రార్థన చేస్తే ఎంత అనుగ్రహించిన 3 నెలలు తిరగకుండా అదే అవధానానికి 1000 ఇచ్చేవాడు, 4000 ఇచ్చాడు. ఎవరు చెప్పారు? సరస్వతీదేవి చెప్పింది. ఇంకెవరు చెప్తారండి? అక్కడి నుంచి నేను చెబుతున్నానమ్మా, 97 సంవత్సరం అంటే ఇప్పటికీ 30 ఏళ్ళు అయింది దాదాపుగా. డబ్బు కోసం నేను ఎవరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరమే రాలేదమ్మా. అది బాసర సరస్వతి కటాక్షం. నాకు అమ్మవారి మీద అంత నమ్మకం, సరస్వతీదేవి మీద ప్రత్యేకమైన నమ్మకం. మా డిపార్ట్మెంటే అది కదా, మా శాఖ ఏమిటి? విద్య. దాన్ని బట్టి మిగిలిన వస్తాయి మాకు. లక్ష్మీదేవి మా శాఖ కాదు, కాళికాదేవి మా శాఖ కాదు, విష్ణుమూర్తి శివుడు మాకు తెలియదు. మాకు తెలుసున్నదలా సరస్వతీదేవి ఒక్కరే. అందుకే ఆవిడనే అడుగుతాం. ఆవిడేం తక్కువదా? యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత. సరస్వతీదేవి గొప్పదనం ప్రత్యేకంగా ఏమిటో తెలుసా? అమ్మవారిని ప్రార్థిస్తారు. లలితాదేవికి ఏం చెబుతారండి? సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. అమ్మవారు ఇలా లలితాపరా భట్టారికి ఇలా కూర్చుని ఉంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని ఇటువైపు లక్ష్మి ఇటువైపు సరస్వతి ఉండి వారికి ఉపచారాలు చేస్తారు. మంచిదే, ఆవిడ స్థాయి అది. లక్ష్మీదేవి స్థాయి ఏమిటో తెలుసా? తపసు ప్రభాతమ రవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే విధిశంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. వెంకటేశ్వర సుప్రభాతంలో చెబుతారు అలవేలు మంగాదేవి యొక్క స్థాయి ఏమిటంటే ఆవిడ అలా కూర్చుని ఉంటే విధి శంకర ఇంద్రవనితాభిరర్చితే. విధి వనిత అంటే బ్రహ్మదేవుడు భార్య సరస్వతి, శంకర వనిత అంటే పార్వతీదేవి, ఇంద్రవనిత అంటే శచీదేవి. వీళ్ళందరూ వచ్చి లక్ష్మీదేవిని సేవిస్తారట. గౌరీదేవిని స్త్రీలు సేవిస్తున్నారు, గమనించండి. లక్ష్మీదేవిని కూడా స్త్రీలే సేవించారు. కానీ మన బాసర సరస్వతి గొప్పదనం తెలుసా? యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష జడ్యాపక. లక్ష్మీదేవిని పార్వతీదేవిని త్రిమూర్తుల యొక్క భార్యలు సేవిస్తూ ఉంటే మన బాసర సరస్వతీదేవిని భార్యలు కాదమ్మా, త్రిమూర్తులే స్వయంగా సేవిస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా ఎవరు గొప్పవాళ్ళు? స్పష్టంగా శ్లోకంలో చెప్పారు, నేను ఏమైనా కల్పించానా? యా బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతి. బ్రహ్మ వాళ్ళ ఆయన కూడా ఆవిడనే పూజిస్తున్నట్టు. మనందరిలాగే మనం ఏమైనా తక్కువ వాళ్ళమేటి? బయట ఇలా కబులు చెబుతాం, ఇంటికెడితే అమ్మా నమస్కారం అనాల్సిందే, లేకపోతే అన్నం పెడతారేటి? ఏదైనా కాకా పట్టుకోవలసిందే కదా. ఏం చేస్తాం? దేవతలే ఎలా ఉన్నారండి? బ్రహ్మదేవుడు కూడా సరస్వతీదేవికి దండం పెడుతున్నాడు, చెప్పారు కదా. బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవై సదా పూజిత. వీళ్ళిద్దరూ దండం పెట్టడం కాదు, విష్ణువు శంకరుడు. బ్రహ్మదేవుడు కూడా దండం పెడుతున్నాడు, నువ్వు లేనిదే నేను లేనని. ఎందుకైనా ఆవిడ ఎక్కడుంది? ఆ నాలుక మీద ఉంది. ఆయన మాట్లాడాలంటే ఆవిడ అనుమతి కావాలి. ఆయన మాట్లాడాలంటే ఆవిడ అనుమతి కావాలి. ఏ సతి బ్రహ్మ నోట వసించును పల్కు రుచులు వెలార్చుచున్. బ్రహ్మ నోట్లో వసిస్తుందంటే అర్థం నోట్లో సరస్వతి ఉందంటే నాలుక మాట్లాడాలంటే ఆవిడ అనుమతి కావాలి కదా. ఆవిడ అనుమతి లేకుండా బ్రహ్మదేవుడు కూడా ఏం మాట్లాడలేడు ఇక్కడ. అంచేత నా సరస్వతీదేవిని అర్థిస్తే నేను సంపన్నుడయ్యానమ్మా. నా ఉదాహరణ నేను చెబుతున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏదన్నా అవసరమైతే మళ్ళీ సరస్వతీదేవిని అడిగా. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా ప్రతిదానికి, పాత అనుభవం. అందుకే ఇచ్చిన వాళ్ళనే అడుగుతాం, ఎవరి వాళ్ళని ఎందుకు? అప్పుడు ఇచ్చావు కదా, ఇప్పుడు ఇవ్వడానికే అంటాం, పైగా రొక్కిస్తాం. ఒకవేళ ఏమిట్రా బాబు అన్నీ నీకే, అప్పుడు ఇచ్చావు కదమ్మా, అప్పుడు ఇవ్వకుండా ఉంటే ఇప్పుడు అడగను కదా, అప్పుడు ఇచ్చావు అందుకే అడుగుతా. మరి ఇచ్చిన వాడినే అడుగుతామండి. ఆ రకంగా మీరు నమ్మండి దయచేసి. లక్ష్మీ కటాక్షానికి కూడా సరస్వతీ కటాక్షమే మూలం. అది ఉంటేనే ఇది వస్తుంది.
బిడ్డలు ఈవేళ చదువులు చదువుకుని ఎంత సంపాదిస్తున్నారండి? నెలకి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు జీతం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అదంతా వాళ్ళ విద్యే కదా, అనుమానమే ఉంది. విద్య అంటే సరస్వతే కదా. అందుకని నేను అన్నాను అక్కడ అస్థికల నిమజ్జనం చేసేటప్పుడు, ఈ విద్య మామూలేనమ్మా, డబ్బు సంపాదించే విద్య కాదు. అస్థిర జీవనమునకు ఆత్మసమంబగు క్షీరవర్ధికిన్ సుస్థిర బంధమెర్పరచు శుద్ధమనంబును సంగినట్టి నీ అస్థికలెందుకు గల్పవలెనమ్మరో. జీవితంలో ఏ ఆపద వచ్చినా దేవుణ్ణి ప్రార్థించాలని చెప్పినటువంటి నీ అస్థికల్ని కలపడానికి మరొక నది ఏది, మరొక క్షేత్రం ఏది తల్లి? నువ్వు గోదావరి తీరంలో పుట్టావు కదా, అందుకని నేను హైదరాబాదులో ఉంటా, నాకు దగ్గర గోదావరి ఎక్కడుందంటే, క్షేత్రం కూడా తీర్థం కూడా ఎక్కడ ఉంది అంటే, క్షేత్రము తీర్థము రెండూ కలిపిన పవిత్ర ప్రదేశం బాసర సరస్వతమ్మ. కొన్ని చోట్ల క్షేత్రాలే ఉంటాయి, తీర్థం ఉండదు. ఇందులో క్షేత్రమే ప్రసిద్ధం, తీర్థం పెద్ద ప్రసిద్ధం కాదు. కొన్ని చోట్ల తీర్థమే ఉంటుంది, ప్రయాగ ఉంటుంది, అక్కడ తీర్థమే ప్రసిద్ధం, క్షేత్రం ప్రసిద్ధం కాదు. కానీ భద్రాచలం గోదావరి ఉంది, రామచంద్రమూర్తి ఉన్నాడు. బాసర సరస్వతీదేవి ఉంది, గోదావరి నది ఉంది, రెండూ ఉన్నాయి. అక్కడ స్నానం చేసి ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు. ఎంత సౌకర్యం! గుళ్ళోకి వెళ్లే ముందు స్నానం చేయాలని అనుకుంటాం మనం, శుభ్రమైన వస్త్రాలు ధరించాలని అనుకుంటాం. ఎంత సౌకర్యం అండి! ఇంటి దగ్గర స్నానం చేసి రాకుండా ఇక్కడ స్నానం చేసి ఇక్కడే అమ్మవారిని దర్శించుకోవచ్చు. అటువంటి సౌకర్యం ఉందా లేదా? అటువంటి నీ అస్థికలు ఎందుకు కలపాలమ్మా? నాకు గోదావరి తప్పితే ఇంకోటి ఏం కనపట్ల. బాసర తీర శారదాంఘ్రి స్థిత గౌతమి సలిల రేఖలలో నిన్ను చూచుకుందుని. బాసర సరస్వతీదేవి పాదాల మించి ఇక్కడ గోదావరి ప్రవహిస్తోందమ్మా. గమనించండి, గోదావరి ముందు తెలంగాణలోకి వచ్చి తర్వాత మా దగ్గరికి వచ్చిందమ్మా. అందుకే మేము పండితుల వల్ల నాసికాత్రయంబకంలో పుట్టిన గోదావరి ముందే వాస్తవం మనం అంగీకరించాలి కదండి. ఇక్కడి నుంచి వచ్చి అక్కడికి వచ్చాక పండితులు ఎందుకు అయ్యారండి? గోదావరి జిల్లాలో చాలామంది పండితులు ఉంటారంటే నేను అక్కడే చెప్పా. ఎందుకుంటారంటేనయ్యా, మన భాగ్యం అక్కడ బాసర సరస్వతి పాదాలను తాకి వచ్చింది ఈ గోదావరి, అందుకే మనకు పాండిత్యం. మామూలుగా గోదావరి వస్తే కుళాయిలో నీళ్ళు వచ్చినట్టే, సరస్వతీదేవి పాదాలను తాకి మన దగ్గరికి వచ్చిందయ్యా ఇది. అది మీరు గ్రహించారు, అందుకే మనం పండితులం అయ్యాము నాయన. అందుకని సరస్వతి అనుగ్రహం లేకుండా ఎవరూ కారు కదా. అందుకని మా అమ్మ అస్థికలు ఇక్కడ నిమజ్జనం చేశాం. ఆ గోదావరి తరంగాల రేఖలు ఉన్నాయో వాటిని ఒక్కసారి చూడాలనిపించి ఈవో గారు పిలవగానే నేను వచ్చానమ్మా, వెంటనే వస్తానన్నది కారణం అదే. అక్కడే ఇంకో చమత్కారం చెబుతా. యజ్జద ఆచరిత శ్రేష్ఠ తదేవ ఇతరో జనః అంటారు. అది ఆవేళ రుజువైంది. శ్రేష్ఠుడైన వాడు ఏ పని చేస్తే ఆ పని అందరూ చేస్తారు. అందుకని మా బోటిగాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త. ఆవేళ అస్థికల నిమజ్జనం చేస్తుంటే నేను చిన్న పని చేశాను. ఈ పెప్పర్మెంట్ బిళ్ళలు ఉంటాయి కదా, పోలో బిళ్ళలు, మా అమ్మగారికి అవి చాలా ఇష్టం. ఆవిడ ఎందుకో పోయే ముందు ఒక ఏడాది పాటు రోజు 2 పొట్లాలు లాగించేది, ఇంతంత పొట్లాలు. ఆవిడకి అది ఏదో ఇష్టం, బుగ్గన పెట్టుకుంటే బాగుండేది. అందుకని ఆ పెప్పర్మెంట్ బిళ్ళలు, పోలో బిళ్ళలు అస్తమాను తింటూ ఉంటేనే అనుకున్నాను ఆవిడ పోయిన తర్వాత ఈవిడ పైకి వెళ్ళాక కూడా పోలో బిళ్ళల కోసం చూస్తుందేమో, లేనిపోను గొడవ, అక్కడ పోలో బిళ్ళలు దొరకవు కదా అని నేను 4 ప్యాకెట్ల పోలో బిళ్ళ పట్టుకొచ్చి అస్థికల పక్కన పెట్టా. నా చేదస్తం నాది. ఎందుకంటే పోయిన వాళ్ళకి ఏది ఇష్టమైతే అదేదో పెట్టాలి, లేకపోతే వాళ్ళు మళ్ళీ పుడతారు, ఇలాంటివి కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఈ పోలో బిళ్ళల కోసం పోలో బిళ్ళల ఫ్యాక్టరీలో మళ్ళీ పుడుతుందేమో ఈవిడ, ఎందుకు వచ్చింది, వెళ్ళేటప్పుడు ఇవే ఎక్కువ తింది కదా. ఎవరి గురించి ఏం అడిగేది కాదు, మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరిని ఏం అడిగేది కాదు. కృష్ణుడు అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు బొమ్మగంటి సుబ్బారావు గారు కృష్ణాలయం ఇంట్లోనే కట్టించాడు ఆయన. అందుకని కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ప్రేమించిన ఆయనే, తిట్టిన ఆయనే, కోపం వస్తే ఆయనే తిట్టేది, గౌరవం వస్తే ఆయన్నే పొగిడేది. అందుకని ఇంకేమి మాట్లాడేది కాదు ఆవిడ. ఆ బిళ్ళలు మాత్రం ఏంటంటే నాకు అనిపించి 4 ప్యాకెట్లు పోలో బిళ్ళలు అస్థికల పక్కన పెట్టానండి. పాపం అక్కడ పురోహితులు ఉన్నారు, చేయిస్తుంటే స్నానం చేసి ఎవరో గట్టెక్కుతున్నారు. 2012లో కదా, అప్పటికి నేను కొంచెం ప్రసిద్ధున్నయ్యా, హైదరాబాద్ వచ్చాను, భక్తి టీవీలో ఇక్కడ అక్కడ కనిపిస్తుంటే చూశారు కదా. ఒక ఆయన భార్యతో అంటున్నాడు, ఏమిటో అస్థికల నిమజ్జనం అప్పుడు పోలో బిళ్ళలు పెట్టాలన్నమాట, మనకు ఆ విషయమే తెలియదు అంటాడు ఆయన. గరికిపట్టి వారు పెడుతున్నారు పోలో బిళ్ళలు అక్కడ. అందుకని అస్థి నిమజ్జనం అప్పుడు పోలో బిళ్ళలు నాకు వెంటనే వణుకు వచ్చింది. వీడు గారెలు ఉండడం మానేస్తే అదినన్నాడు పోలో బిళ్ళలు పెడతాడేమో బ్రాహ్మడికి అన్న. నేను వెంటనే అక్కడ జపం ఆపేసి మీరు ఆగమని ఆయన పిలిచి, బాబు నా అజ్ఞానం కొద్దీ నేను చేస్తున్నాను, నువ్వు చేయకని చెప్పాను నేను. అమ్మకి అవి ఇష్టం, అందుకని ఇక్కడ పెట్టాను, అంతేకాని నువ్వు మళ్ళీ మీ అమ్మకి అవి పెడతావా?
ఇవి పెట్టాల్సిన పనేం లేదా, ఇది శాస్త్రంలో లేదయ్యా, నా సరదా కోసం నేను పెట్టుకున్నాను అక్కడ, ఇవన్నీ చేయకూడదనైనా మీరందరూ ఏమో మాకేం తెలుసు, మీరు అలా చేస్తే అలా చేస్తూ ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు చూసుకోండమ్మా, సెలబ్రిటీలు అన్నవాళ్ళ వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ ఉండదు. వాడి జీవితం వాడు బతకడానికి లేదు. ఏం చేసినా 100 కెమెరాలు చూస్తూ ఉంటాయి. అందులో ఈ రోజుల్లో మరీ పెరిగిపోయింది మీడియా. ప్రతివాడికి ఫోన్ ఉంది, ఫోన్ ఉన్న ప్రతివాడికి యూట్యూబ్ ఉంది. అందుకని మా బతుకులు బద్దలు చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. ఇలా తయారైన ప్రపంచంలో మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. అంత మహిమ కలిగింది సరస్వతీ దేవి. నేను చమత్కారం కోసం ఇది చెప్పాను. ఇంకో మాట, ఎవరు స్థాపించారండి సైకతంతో అమ్మవారి యొక్క రూపాన్ని, లక్ష్మీదేవి రూపాన్ని, కాళికాదేవి రూపాన్ని, సరస్వతి రూపాన్ని? 3 వ్యాసుడే కదా. ఎటువంటి వాడు వ్యాసుడు? తతస్నిగ్ధాంబుదాభాసం వేదావాసం అకల్మషం, తతస్నిగ్ధాంబుదాభాసం వేదావాసం అకల్మషం, వేదవ్యాసం సరస్వత్యావాసం వ్యాసం నమామ్యహం. ఈ శ్లోకం చాలా విచిత్రమైంది. వ్యాసుడి గురించి వ్యాసుడే రాసిన శ్లోకం ఇది. భారతం శాంతి పర్వంలో ఉంటుంది ఈ మాట. భారతం శాంతి పర్వంలో ఉంటుంది. భారతంలో వ్యాసుడు ఒక పాత్ర కదా, ఆయన ఉన్నాడు కదా అక్కడ, ఆయన వల్లనే కదా వంశమంతా నిలబడింది. అందుకే చాలా సందర్భాల్లో వ్యాసుడు వస్తాడు అక్కడికి. మన వాళ్ళకి ధృతరాష్ట్రుడికి దుఃఖం కలిగినప్పుడు ఓదార్చడానికి, నీతులు చెప్పడానికి వ్యాసుడు వస్తాడు. ఆ వచ్చినప్పుడు వ్యాసుడు వచ్చాడు అంటే ఓ మాట చెప్పాలి కదా వ్యాసుడి గురించి. ఆయనే చెప్పాడు, తతస్నిగ్ధాంబుదాభాసం వేదావాసం అకల్మషం, వేదావాసం అకల్మషం వేదవ్యాసం సరస్వత్యావాసం వ్యాసం నమామ్యకం. ఆయన ఎలా ఉండేవాడంటే మనిషి పర్సనాలిటీ. తతస్నిగ్ధాంబుదాభాసం, శరత్కాలంలో స్నిగ్ధ అంటే స్వచ్ఛమైన, తెల్లని అని అర్థం, కాంతితో ప్రకాశించేది అని అర్థం. స్నిగ్ధాంబుదాభాసం, నల్లని మేఘాలు కూడా వ్యాసుడు విష్ణుమూర్తి యొక్క అంశ, అందుకని నల్లగా ఉంటాడు. కానీ స్నిగ్ధ అంటే కొంచెం నూనె మెరుగుతో, అంటే స్నేహం నుంచే స్నిగ్ధ అనే మాట వచ్చింది. ఒక తేజస్సు, ఒక షైనింగ్ ఉంటుంది. అటువంటి షైనింగ్, కాంతి కలిగినటువంటి మేఘం ఎలా ఉంటుందో అలా వ్యాసుడు ఉండేవాడు. కాంతే నేను బ్రహ్మవర్చస్సు అన్నాను నేను. తతస్నిగ్ధాంబుదాభాసం వేద ఆవాసం, 4 వేదాలకి ఆయనే నిలయం. సరిపోదండి, వేద పండితులం కూడా తెలుసుకోవలసిన మాట. వేదం ఎంత చదువు, మనస్తత్వం సరళంగా ఉండాలి, మృదువుగా ఉండాలి. వ్యాసుడే భారతంలో అనుశాసనిక పర్వంలో చెబుతాడు, సర్వవేదేషు యత్ స్నానం సర్వభూతేషు చ ఆర్జవం. 2 తూకం వేశారట దేవలోకంలో, 2 తూకం వేశారట. ఒక వేద పండితుడు, నేను వేదాల్లో మునిగి తేలా అంటుంటే, నువ్వు త్రాసులో ఓ పక్కన కూర్చో అన్నారు. ఈ పక్కన ఇంకోటి పెట్టారు, సర్వవేదేషు యత్ స్నానం సర్వభూతేషు చ ఆర్జవం ఉభేతే తు సమే స్యాతాం, ఉభేతే తు సమే స్యాతాం అధికం కించిద ఆర్జవం. సర్వవేదాలు నేను చదివేశానండి, మునిగానండి, తేలానండి, ఇంకా నాకు రాందేమీ లేదండి, నువ్వు త్రాసులో ఓ పక్కన కూర్చో అన్నారట. ఇంకొక ఆయన సర్వభూతేషు చ ఆర్జవం, నేను అవన్నీ చదవలేదండి, కానీ ప్రతి మనిషిని గౌరవించడమే నాకు తెలుసునండి, నేను ఎవరిని అవమానించలేదండి, ఎప్పుడూ కూడా ఒక్క మాట అనలేదండి, ఆరోపించలేదండి, ఆక్షేపించలేదండి, ప్రతి మనిషిలో ఉండే సహృదయాన్ని గ్రహించాను అంటే ఈయన్నో చోట కూర్చోమన్నట్టు. వేదాలన్నీ చదివి మునిగి తేలినాయన్ని ఓ చోట కూర్చోమని, త్రాసులో ఓ పక్కన కూర్చోమని, అందరు జీవుల్ని ప్రేమించి గౌరవించేటువంటి వ్యక్తిని ఒక చోట కూర్చోమన్నట్టు. నేను మృదువుగానే మాట్లాడతానండి, పరుషవాక్యం నా నోట రాదు, అయితే నువ్వు ఓ చోట కూర్చో అంటే అప్పుడు వ్యాసుడు స్వయంగా వేస్తే ఉభేహతే తు సమేశ్యాతాం. ఆ మధ్యముళ్ళు కాసేపు ఇలా నిలబడిందిరా, ఇద్దరూ సమానమే అని. కానీ కాసేపటికి ఏమైందో తెలుసా, ఆ ముళ్ళు అధికం కించిద్ ఆర్జవం. ఈ రుజుత్వం ఉండి అందరితోనూ సత్ప్రవర్తన కలిగి మాట్లాడేటువంటి వ్యక్తి వైపు కొంచెం ఒరిగి ఈ వేదాలు చదివిన వ్యక్తి కొద్దిగా ఒక్క అంగుళం పైకి లేచేట. అంచేత నువ్వు అన్ని వేదాలు చదవడం కంటే అందరితోనూ గౌరవంగా మెలగడమే గొప్ప విషయం. అలాగని చదవడం మానేమనం, చదువును తక్కువ చేయాలి. అందుకే వ్యాసుడు అధికం కించిద్ ఆర్జవం, ఒక్క రవ్వ ఇదే ఎక్కువ, రవ్వ అంటే అంతే, ఒక్క రవ్వ ఇదే ఎక్కువ అంటే చదవాలి.
ఎంతైనా చదవాలి. ఆ చదువుకు పరాకాష్ఠ ఏమిటంటే పరులని గౌరవించడం, కులభేదం, మతభేదం, ప్రాంత భేదం, స్త్రీ పురుష భేదం ఏమీ లేకుండా సమస్త ప్రజానీకాన్ని గౌరవించడం. ఎవరిని అవమానించి మనం మాట్లాడవద్దు. అధర్మం జరిగితే తప్ప, అక్రమం జరిగితే తప్ప, అన్యాయం జరిగితే తప్ప ఎవరిని తోలనాడే పరిస్థితి మనకు రాకూడదు. అసలు మనం చేయకూడదు ఆ పని. అందుకని సర్వభూతేషు చార్జవం అధికం కించిద్ ఆర్జవం, ఇదే గొప్పది అన్నారు. ఆ సత్ప్రవర్తన ముఖ్యం. అందుకే వ్యాసుల్లో అది ఉంది, అకల్మషం అన్నారు. ఆయన అన్ని వేదాలు చదివినా ఆయనకి కీర్తి వేదాల వల్ల రాలేదు, అకల్మషం, కల్మషం లేని ప్రవృత్తి వల్ల వచ్చింది. ఆ కల్మషం లేని ప్రవృత్తి అంటే స్థాపన చేసిన, ప్రతిష్ఠ చేసిన వ్యాసుడు వ్యక్తిత్వం ఏమిటో తెలుసా? మనల్ని ఎవరినైనా మన తల్లి ఏ కారణం చేతనా నేను నిన్ను పెంచలేను అని వదిలేస్తే ఎంత బాధ కలుగుతుందండి. తల్లి తప్పు చేస్తే మనం క్షమించగలమా? తల్లేనా? కానీ వ్యాసుడు సత్యవతీదేవికి పుట్టిన వెంటనే 5 ఏళ్ల పిల్లాడిగా ఎదిగి ఏమన్నాడో తెలుసా? అమ్మా, నువ్వు పెళ్ళికి కాలేదు, వయస్సులో ఉన్నావు, నీ కూడా పరాశర మహర్షి దయ వల్ల నేను పుట్టాను, నేను నీతో ఉన్నాననుకో, నీకు పెళ్ళి కాదు. ఇంత విశాలంగా ఆలోచించాడు ఆయన. కానీ నిర్ణయం ప్రకారం నువ్వు ఒక మహారాజుని పెళ్లి చేసుకోవాలి. ఆ మహారాజును నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నేను నీ కూడా ఉండకూడదు. నేను ఎందుకు పుట్టానో నాకు తెలుసు, నా పని నేను చేసుకుంటాను, అమ్మా నువ్వు వెళ్ళిపో అని సత్యవతీదేవిని పంపించేసి జీవితాంతం మళ్ళీ సత్యవతీదేవి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి ఏం చెబితే అది చేశాడండి. అది వ్యాసుని యొక్క వ్యక్తిత్వం, అది వ్యాసుని వ్యక్తిత్వం. అకల్మషం అంటే అర్థం అది, అకల్మషం. ఎప్పుడో ఆవిడ గుర్తొచ్చినప్పుడు కౌరవ వంశం నిలపాలి అంటే భీష్ముడికి చెప్పి అనుమతి తీసుకుని కుమారా వ్యాస అని మనస్సులో తలుచుకుంది ఆవిడ. వెంటనే నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణ వల్లరీ జాలమువోని, నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణ వల్లరీ జాలమువోని, పరాశర సోనుడు తల్లి ముంగిటన్. నీలగిరి పర్వతం మీద బంగారపు తీగలు అలా వేలాడుతూ ఉంటే ఎలా ఉంటాయో వ్యాసుడు అలా ఉంటాడు. ఆయన నల్లగా నీలగిరి పర్వతంలా ఉన్నాడు. ఆయన తపస్సు చేసి జుట్టుకు నూనె రాసేవాడు కాదు, వెయ్యడు కదా. మరి హెయిర్ స్టైల్ అది పెంచుకుంటే తపస్సు ఉండదు, పతనమే ఉంటుంది కిందకి. అందుకని జుట్టు అలా వదిలేశాడు. అది రాగి రంగులోకి మారిపోయింది. ఆ నల్లని శరీరం మీద రాగి రంగు జుట్టు ఎలా ఉంది అంటే నీలగిరి పర్వతం మీద బంగారపు తీగలు ఎవరో వేలాడదీసినట్టుగా ఉందిట. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణ వల్లరీజాలముని పింగళ విశాల జటాచయమొప్పగా, పింగళ విశాల జటాచయమొప్పగా వచశ్రీలలితుండు వచ్చి నిలిచన్, వచశ్రీలలితుండు వచ్చి నిలిచన్. హరినీల వినీల విగ్రహారాళ రుచుల్ వెలుంగక, హరినీల వినీల విగ్రహారాళ రుచుల్ వెలుంగ, పరాశర సోనుడు తల్లి ముంగిటన్. అయ్యో ఈ తల్లి పెళ్లి కాకముందు నన్ను వదిలేసింది కదా అని కర్ణుడిలాగా ఆక్షేపణ కూడా చేయలేదండి. కర్ణుడు కనీసం కొంత ఆక్షేపణ చేశాడు. కానీ ఆ మహా వ్యక్తిత్వానికి మనం నమస్కారం చేయాలి. నేను అర్జునుడిని చంపుతానేమో కానీ మిగిలిన నలుగురిని చంపనమ్మా అని తల్లికి ప్రమాణం చేశాడు. తనకు అన్యాయం చేసిన తల్లికి ఆ మాటకి కర్ణుడు నిలబడ్డాడు. అదే మాటకి అంతకంటే ఎక్కువగా వ్యాసుడు కూడా నిలబడ్డాడండి. వ్యాసుడు ఎంత గొప్పవాడో నన్ను అడిగితే కర్ణుడు కూడా అంతే గొప్పవాడు. తల్లి విషయంలో అన్యాయం జరిగినా సరే వాళ్ళకి న్యాయం చేశారు వాళ్ళు. అందుకని వ్యాసుడు అంత అకల్మషమైన ప్రవృత్తి. అందుకని అమ్మా నేను నీకు అడ్డురాను, నీకేదైనా అవసరమైతే నాకు చెప్పు నేను చేస్తా అంటే భీష్ముడిగా రహస్యాన్ని చెప్పి ఆవిడ వ్యాసుడిని పిలిస్తే వచ్చి నిలబడ్డాడు. అలాగే పింగళ విశాల జటాచయమొప్పగా పసుపు ఎరుపు రంగుల కాంతుల సరిగ్గా బాసర సరస్వతి అమ్మవారు పసుపు కుంకాలతో ఎలా ప్రకాశిస్తుందో వ్యాసుడు అలాగే ప్రకాశించాడమ్మా. అందుకే ఈవిడ ప్రతిష్ఠ ఆయన ద్వారా జరిగింది. ఇక్కడ వ్యాసుడు స్వయంగా శైకత రూపంలో ప్రతిష్ఠించినటువంటి అమ్మవారిని విడిచిపెట్టి మనం వాళ్ళు వీళ్ళు చేసే వ్యాపారాలకు లొంగుతున్నామంటే పూర్తిగా జీవితంలో మోసపోతున్నట్టు లెక్క. మీరు అమ్మవారి గుళ్ళోకి నేరుగా వెళ్ళండి. ఇక్కడ కులభేదం లేదు, మతభేదం లేదు, ప్రాంత భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. ఇంకా స్త్రీలే బాగా దగ్గర. ఎంతైనా ఆవిడికి అభిమానం ఉంటుంది, వీళ్ళు మేము ఒకటే అని. మాకంటే మీకే తొందరగా దర్శనం ఇస్తుంది. నేను లేడీ నువ్వు లేడీ రావోయ్ అంటారు, అంతే ఉంటుంది కదా. ఎంతైనా అభిమానం, స్త్రీ దేవత కదా. అందుకని స్త్రీ అయ్యోగా ఉన్నారు కదా. అందుకని స్త్రీలంటేనే ఎక్కువ అభిమానం. ఇక్కడ వరుసలో కూడా ఆడాళ్ళు నిలబడితే ముందు వాళ్ళని మేమేమిటమ్మా మీకు ప్రాధాన్యం ఇచ్చేది, యావత్ తెలంగాణ ఆంధ్ర మొత్తం మీకు బస్సు ఫ్రీ, గొడవలేదు. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి.
ఇప్పుడు అందుకే తమిళనాడులో ఒక పార్టీ వాళ్ళు, జయలలిత పార్టీ వాళ్ళు, మేము మగాళ్ళకు కూడా ఫ్రీ ఇస్తామని చెప్పారు. జయహో జిందాబాద్, గొడవలేదు. ఇంకా ఆర్టీసీ నాశనం అయిపోయినట్టే. అక్కడ అది వాగ్దానం చేసి రేపు మనవాళ్ళు చేస్తారు, మొత్తం అందరికీ బస్సు ఫ్రీ, ఇంకెవరికి ఏమీ ఆదాయం లేదు, ఇక్కడంతా రిపేర్లు చేయించుకుంటూ కూర్చోవడమే. నేను ముఖమాటం లేకుండా అమ్మవారి సన్నిధిలో చెబుతున్నానమ్మా, ఉచిత పథకాలు వినియోగించుకోకండి. మనం ముష్టి వాళ్ళం కాదమ్మా, మనం వ్యక్తిత్వం ఉన్నవాళ్ళం. భగవంతుడిని నమ్ముకున్నాం. ఈ ప్రభుత్వాలు వేసే భిక్ష మనకెందుకండి? పని లేక ఇక్కడ కష్టపడి మనం సంపాదించుకుంటే బస్సు టికెట్ మనం కొనుక్కోలేమా? అంత దరిద్ర స్థితిలో ఉన్నావా మనం? ఉచిత బస్సు ఇస్తే మేము ఎక్కమని చెప్పమండమ్మా, నాకేం మొహమాటం లేకుండా ఎక్కకండి, అసలు ఎక్కకండి, మేము ఖర్చు పెట్టి కడతామని చెప్పండి. ఎక్కడ డబ్బులు లేవండి దేనికి. ఇంకా పథకాలు ప్రకటించేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఇక్కడ పండగ వస్తే పథకం, పండగ వస్తే పథకం, జీవితం దండగైపోయింది. ప్రభుత్వమైన ప్రవచనమేనా బద్దల కొట్టు చెబుతున్నా, ప్రభుత్వమైన ప్రవచనమేనా ప్రజల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలండి, మన కాళ్ళ మీద పడకూడదు ఎవడో కూడా. ప్రవచనం ఎంతో ప్రభుత్వం అంతే. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఆ రకంగా నా మాటలు ఉపయోగపడితే నాకు ఆనందం, కానీ నా కాళ్ళ మీద పడితే నాకు ఒత్తిడి పెరిగిపోలేదండి. ఇక్కడ ఇంతమందిని నేను కాపాడాలని మానవ మాతృణ్ణి, నెత్తి మీద 4 పోసలు వెంట్రుకలు లేనివాడిని ఏం కాపాడుతామండి? మిమ్మల్ని ఎక్కడ ఎవరు కాపాడతారు? అమ్మవారు కాపాడాలి. కానీ ఉచితంగా పుచ్చుకోవద్దండి, అసలు మాకు అక్కర్లేదని చెప్పండి. మేము కష్టపడి సంపాదించుకుంటాం, మాకు చదువు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, శరీర బలం ఉంది, మేము సంపాదించుకుంటాం. అంచేది అమ్మవారి దర్శనం ఇంకా కొంచెం స్త్రీలకే ఎక్కువ. హాయిగా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. అందుకనే స్త్రీ తల్లి పిలవగానే పరాశరసూనుడు తల్లి ముంగిటన్ వచశ్రీ లలితుండు, ఆయన వచశ్రీ వైభవంతో 1700 శ్లోకాల భారతాన్ని, 14,093 శ్లోకాల భాగవతాన్ని మనకు అందించినటువంటి 18 పురాణాలు మనకి రాసి అందించినటువంటి మహానుభావుడు, వ్యాసుడు ప్రతిష్ఠ చేసినటువంటి దేవత గుళ్ళో మీకు మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉందమ్మా. మరో దేవతను మీరు నమ్మక్కలేదు, మరో చోటికి మీరు వెళ్ళక్కలేదు. చదువు ఒక్కటే కాదు, నేను నా ఉదాహరణ చెప్పా. డబ్బు ఇవ్వాలన్నా ఆవిడే ఇస్తుంది, రక్షణ ఇవ్వాలన్నా ఆవిడే ఇస్తుంది. ఇంకా ఏ మూర్తులు మనకు అవసరం లేదు. బాసర సరస్వతీదేవి సైకత మూర్తి ఒక్కటే చాలు మనకి. ఇంకా రెండో దేవతతో మనకి పనేం లేదు. ఇక్కడ విద్య నోట్లో ఉంటే విశ్వమంతా తిరుగుతామండి, ఏమి ఇబ్బంది ఏముంది ఇక్కడ? అలాంటి ఆలోచన చెయ్యాలి ఖచ్చితంగా. ఇప్పుడు గమనించండి, బాసర సరస్వతి యొక్క వైభవం ఎటువంటిదో, నేను దర్శనం చేసినప్పుడు నాకు కలిగిన అనుభూతి ఎటువంటిదో ఇప్పుడు చెబుతాను. నేను ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు సరస్వతీదేవి నా మదిలో మెదిలినట్టే, గోదావరి మెదిలినట్టే, మా అమ్మ మెదిలినట్టే మరొక మహానుభావుడు నాకు మనస్సులోకి వస్తాడమ్మా. ఆశ్చర్యం. నేను బాసర వస్తున్నట్టు ఆయనకి ఎలా తెలిసిందో తెలియదు. 95 ఏళ్ళు దాటిపోయిన పెద్ద మనిషి, ఇంచుమించు సిద్ధంగా ఉన్నాడు ఆయన. చుక్కా రామయ్య గారు మహావిద్వాంసుడు, మహామేధావి. నిన్న రాత్రి 8 నాకు ఆయన ఫోన్ చేశారు. మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు ఆయన. ఫోన్ మాట్లాడలేని బాసరాడుతున్నారు, కరకపాటు వారు అన్నారు, అంతే. ఇలాగా నా జన్మ ధన్యమైపోయిందమ్మా నిజంగా. చుక్కా రామయ్య గారంటే తెలంగాణ కాదమ్మా, విశ్వం మొత్తానికి మరొక సరస్వతి, మరొక సరస్వతి, మరొక సరస్వతి. ఎంత మహానుభావుడో తెలుసా? ఐఐటి ఎంట్రన్స్ కోసం కోచింగ్ సెంటర్ పెట్టి జీవితాంతం ఒక్కటే బ్యాచ్, 125 కంటే 125, బ్రాంచీలు పెంచలేదు, శాఖలు పెంచలేదు, డబ్బులు పెంచలేదు, వ్యాపారం చేయకుండా విద్య నడిపించిన ఏకైక విద్యా సార్వభౌముడు చుక్కా రామయ్య గారు. మరో సరస్వతి. ఇక్కడ రూరల్ ప్రాంతంలో పెట్టాలి మీరు త్రిబుల్ ఐటీ అని దెబ్బలాడి పోరాటి ఇక్కడ త్రిబుల్ ఐటీ పెట్టించాడమ్మా ఆయన. ఎంతోమంది పెట్టుబడిదారులు మా దగ్గర పెట్టండి అని ఇక్కడ త్రిబుల్ ఐటీ కేంద్రాలను లాక్కెళదామని చూశారు. ఇదివరకే సాగనివ్వలేదు ఆటని. ఆ ఆటను సాగనివ్వాల. ఇక్కడ సరస్వతి క్షేత్రంలో పెట్టకపోతే మీరు ఎక్కడ పెడతారు అని దేవాలయానికి, దేవతకి, దేవస్థానానికి బాధ్యత వహించి ఇక్కడ త్రిబుల్ ఐటీ ఏర్పాటు చేసిన మహానుభావుడు చుక్కా రామయ్య గారు. సరస్వతి కటాక్షం మీద నాకు నిన్న రాత్రి 8:30 గంటలకి మరింత నమ్మకం పెరిగింది నాకు. ఎందుకంటే ఆయన నాకు ఫోన్ చేయడం ఏమిటి, ఈ రోజు అన్నట్టుగా ఉన్నాడు ఆ మహానుభావుడు. మనం అపశకునం మాట్లాడకూడదు, కానీ మనసం మీద ఉన్నాడండి. ఏడాది క్రితం నేను ఆయన దర్శనానికి వెడితే మాట్లాడే అవకాశం లేదు. ఆయన పాపం స్పృహలో లేరండి, నిద్రపోతున్నారండి, లేపకండి అని చెప్పాను. నేను దూరం నుంచే పాదాలకు నమస్కారం చేసుకుని వచ్చాను. నాకు ఆయన అంటే అంత గౌరవం. ఇంత నిరాడంబరంగా ఆ కద్దరు బట్టలు తొడుక్కుని అదే ఫీజుతో ఐఐటి అంటే చుక్కా రామయ్య గారండి, మరో మాట మాట్లాడడానికి లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక్కడే. అంత హాయిగా ఏమి ఆయన పేర కోచింగ్ సెంటర్లు పెట్టుకుని వేరే వాళ్ళు బాగుపడ్డారు, కానీ ఆయన వ్యాపారం చేద్దామని చూడలేదు.
ఆయన దగ్గర సీటు దొరకడం కోసం వేరే వాళ్ళ కోచింగ్ సెంటర్లు పెట్టారు ఏకంగా. అంత వ్యాపారం చేసి ఆయన చేయలేదు. విలువలకి కట్టుబడిన వ్యక్తిత్వం కారణం బాసర సరస్వతిని మాత్రమే నమ్ముకున్నాడమ్మా. మరో దైవం తెలియదు, మరో ధైర్యం తెలియదు. ఆయన ఇంటికి వెడితే బాసర బాసర అంటారు ఆయన, అంతే, ఇంకో మాట రాదు. ఆయన ఆశ్చర్యకరంగా నిన్న రాత్రి నాకు ఫోన్ చేసి, మీరు మాట్లాడలేని స్థితిలో కూడా మీరు బాసరెడుతున్నారట అంటే మీకెవరు చెప్పారండి అన్నాను. మా ఇద్దరికి మధ్యలో అమ్మవారు ఉందమ్మా, హాట్లైన్, ఆవిడ చెప్పుంటుంది, లేకపోతే ఎవరు చెప్పరు. ఒరే అబ్బాయి, నువ్వు నాకు భక్తుడివి, ఇంకో భక్తుడు వస్తున్నాడు రా, వాడిని ఆశీర్వదించరా అని చుక్కారామయ్య గారికి సరస్వతీదేవి చెప్పింది. రాత్రి 8:30కి నాకు ఫోన్ చేశాడు ఆయన. నాకు ఇప్పటికి ఒళ్ళు జలధరిస్తుంది ఆ మాటతో తలుచుకుంటే, దేవతల అనుగ్రహాలు ఎలా ఉంటాయని. అటువంటి పెద్దల అనుగ్రహంతో నేను ఇక్కడికి వచ్చానమ్మా. ఏ సతి బ్రహ్మనోట వసించును పల్కు రుచుల్ వెలర్చుచున్. నాకు అమ్మవారిని చూడగానే కలిగిన భావన, ఆ దేవిని సామాన్యురాలిగా మీరు భావించకండి. సమస్త విద్యలకి, సమస్త సంపదలకి, సమస్త సౌఖ్యాలకి ఆవిడ నిలయం. ఆ ప్రార్థనకి తీరని కోరిక ఉండదు, తీరని భయం ఉండదు. ఏ సతి బ్రహ్మనోట వసించును పల్కు రుచుల్ వెలర్చుచున్. ఏ సతి సత్కవీశ్వరుల ఇంటను కంటను గూడనుండు. ఏ సతి సత్కవీశ్వరుల ఇంటను కంటను గూడనుండు. ఏ సతి ఇంతకాలమునకు ఇచ్చట దర్శనమిచ్చి ప్రోచే. నాకే సతి ఇంతకాలమునకు ఇచ్చట దర్శనమిచ్చి ప్రోచే. ఆ బాసరదేవి పాదముల పద్మ సుగంధముల అనుచుండెదన్. ఎంతసేపు చూడనిస్తే అంతసేపు చూడండి. పక్కనే లక్ష్మీదేవి ఉంది చూడండి, పక్కనే జ్ఞాన సరస్వతి ఉంది చూడండి. అర్చకులు ఎంత అనుమతిస్తే అంతసేపు చూడండి. క్రమశిక్షణ తప్పకండి, తోసుకోకండి. తొక్కిసలాట ఉంది అంటే మనకు భక్తి లేదని అర్థం. అక్కడ మనం మాఫియా కింద తయారవుతాం. తొక్కిసలాట జరిగిందంటే మాఫియా, మనం భక్తులం కాదు. ఇక్కడ భక్తుడు ఎవడు ముందుకు తోసుకెళ్ళడండి. నీకు భక్తి ఉంటే నీ ముందు ఉన్నవాడిని వెళ్ళనియ్యాలయ్యా, నువ్వెలా వెళ్ళిపోతావు? దైవ దర్శనం కూడా మనం తప్పులు చేయకూడదమ్మా. దైవ దర్శనం కోసం చేసే తప్పు మరీ దోషం. ఎందుకంటే మామూలుగా మన ఇంట్లో మనం ఏదైనా దోషం చేసామనుకోండి, ఓ పావలా ఫలితం ఉంటుంది. పుణ్యక్షేత్రంలో దోషం చేస్తే 30 అవుతుందండి, అది లెక్క. పవర్ పెరిగింది. అంతే కదా. చేయకుండా పని మన ఇంట్లో మనం చేసామనుకోండి తప్పే. కాశీలో చేస్తే ఇంకా ఎక్కువ తప్పు. మామూలుగా అంటారు కదా, గోవుని చంపితే పాపం అనరు, కాశీలో గోవుని చంపినంత పాపం. కాశీలో గోవుకి కాకినాడలో గోవుకి తేడా ఏముందండి? గోవు గోవే, ప్రాణం ప్రాణమే. కానీ క్షేత్రం తేడా ఉందా లేదా? అందుకని మన ఇంట్లో మనం దోషం చేస్తే పావలా ఫలితం వస్తే, పుణ్యక్షేత్రంలో దోషం చేస్తే 30 వస్తుందండి అది ఖచ్చితంగా. అంటే ఇక్కడ అసలే చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో క్యూలో నుంచి మనం కదలకూడదు. ఇంకా ఒక్క మాట చెబుతున్నానమ్మా, ఆవిడ కొడుకుగా ఆ దర్శనం కోసం మనం ఇంకో గంట ఎక్కువ నిలబడాల్సి వచ్చిందంటే మన అదృష్టం అమ్మ, అది మన అదృష్టం, మన అదృష్టం. ఇంటికి వెడితే మన పెంట మనకుంది, ఎందుకు వచ్చిన ఇల్లు దిక్కుమాలిన ఇల్లు, మన గొడవ మందే. మళ్ళీ ఉల్లిపాయ వేసేవా లేదా, టమోటా వేసేవా లేదా, మసాలా వేసేవా, ఈ గొడవ ఎంతసేపు అని. ఇక్కడ ఇంటికి వెడితే అదే గోల కదా. అంతకంటే పోనీ భక్తులు ఎక్కువ వచ్చారు, ఏదో శ్రీ పంచమి రేపు పొద్దున దున్నుకుంటూ వచ్చేస్తారు. నిలబడమే అదృష్టం. నిజమైన భక్తుడెవ్వడు విఐపీనని చెప్పి తోసుకుని వెళ్ళడమ్మా. సామాన్యులతో పాటుగా వచ్చి లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటాడు. నిజమైన భక్తి అంటే అదే లెక్క. మనం దాటకూడదు. ఆ దర్శనం అలాగే చేసుకుంటే ఎలా ఉంటుంది? ఏ సతి బ్రహ్మనోట వసించుచు పల్కు రుచుల్ వెలర్చెను. ఏ సతి సాక్షాత్ బ్రహ్మదేవుడు యొక్క నోట ఉండి, నాలుక మీద ఉండి అనేక రకాల రుచులతో మా చేత పలికిస్తుందో, ఏ సతి సత్కవీశ్వరుల ఇంటను కంటను గూడనుండు. వాల్మీకి దగ్గర నుంచి ఈరోజు అధునాతన కవి వరకు అందరి యొక్క ఇంటను కంటను కూడా ఉండి, మా ఇంట్లో కదమ్మా, మా కంట్లో కూడా సరస్వతి కటాక్షం లేకపోతే మేమేమీ చూడలేము, చెప్పలేము. మామూలు దృష్టి వేరు, కవి దృష్టి వేరు. ఖచ్చితంగా కవి వేరుగా చూస్తాడు దాన్ని, అందులో ఉండే లోతైనటువంటి భావాన్ని చూస్తాడు. అందుకని మనం ఎవరికవరం వాన వచ్చిందనుకోండి, వాన కురిసింది అంటాం మనం. అదే కవి చూస్తే ఏమంటాడు? నేనే ఓ పక్క కన్నీళ్లతో తడిసిపోతుంటే ఈ వాన ఒకటి నేను తడిసిపోతున్నాను, అది తడిపేస్తుంది నన్ను అంటాడు. అంచేత వానని కన్నీటితో సమానంగా భావించాడు. అంటే వర్షం అంత కన్నీరు వస్తోంది పాపం ఆయనకి, ఏం చేస్తాం? అది కవి భావన, క్రాంత దర్శనం అంటారు. ఆ సత్కవీశ్వరుల యొక్క ఇంట్లో ఉండడం కదమ్మా, వాళ్ళ కంట్లో కూడా ఉంటుంది ఆవిడ. ఏ సతి ఇంతకాలము నాకు ఇక్కడ దర్శనమిచ్చి బ్రోచ నాకు ఆ బాసరదేవి పాదముల పద్మ సుగంధముల అనుచుండెదన్. ఆ సరస్వతీదేవి యొక్క పాద పద్మాల సుగంధం ఆనాలి, ఆఘ్రాణించాలి. అంటే
తోసుకోకుండా అక్కడ ఎంతసేపు చూడనిస్తే అంతసేపు చూడాలి మీరు. ఆ దైవ దర్శనం జరుగుతుంటే ఎప్పుడు కళ్ళు మూసుకునే ప్రయత్నం చేయకండి. దిక్కుమాలిన పని అంటే అదే. కళ్ళు తెరిచి వీలైతే రెప్పలు కూడా ముయ్యకుండా చూడాలి. గోపికలు శ్రీకృష్ణుడిని అలాగే చూసేవారట. ఏదో పగలల్లా ఆయన అడవిలో ఉండి గోవుల్ని కాచుకుని సాయంత్రం వచ్చి మురళి వాయిస్తాడు కదా యమునా నదీ తీరంలో. ఆయన చూద్దామని గోపికలంటే ఏదో వయస్సులో ఉన్న అమ్మాయిలు అనుకుని శ్రీకృష్ణుడు శీలాన్ని శంకించకండి అమ్మ, చాలా తప్పు. 8 ఏళ్ల వాళ్ళ దగ్గర నుంచి 80 ఏళ్ల వాళ్ళ దగ్గర ఉన్నారు. భాగవతం చదువుకోవడం తెలుస్తుంది అక్కడ. 8 ఏళ్ల వాళ్ళ దగ్గర నుంచి 80 ఏళ్ల వాళ్ళ వరకు ఉన్నారు. వాళ్ళకి సంసారాలు తెలియదు, భర్తలు తెలియదు, పిల్లలు తెలియదు, రుబ్బురోళ్ళు రోకళ్ళు ఏం తెలియదు, ప్రాణం పోయినా తెలియదు, కృష్ణుడు ఒక్కడే తెలుసు వాళ్ళకి, అంతే. వచ్చేసారు అలాగా. అంత వచ్చిన వాళ్ళు అనుకునేవారట. పోతన గారు భాగవతంలో రాస్తాడు, అంత శ్రమపడి పగలల్లా అడవుల్లో ఉన్నాడు, మగపిల్లలేమో ఆయనతో పాటు వెళ్ళారు, మేము ఆడపిల్లలం, మేము వెడితే లేనిపోని సంబంధాలు అంటకడతారు ఇక్కడ, మాకు ఆ యోగం లేదు, దూరంగా ఉండాలి మేము. పోన్లే సాయంత్రమేనా యమునా నదీ తీరంలో చూద్దామంటే కళ్ళు తెరిచేసరికి మాటిమాటికి రెప్పలు మూసుకుంటున్నాయి. ఈ దిక్కుమాలిన రెప్పలు లేకుండా కేవలం కళ్ళే ఉంటే కృష్ణ పరమాత్మను చూడగలిగే వాళ్ళం కదా అనుకున్నారండి. అది భక్తి, అది భక్తి. అందుకే కృష్ణ పరమాత్మను ఏకాదశ అధ్యాయంలో ఉద్ధవుడు, ఇంతమంది భక్తులు నీకు ఉన్నారు కదా, ఎవరిని నువ్వు గొప్ప భక్తులు అంటావు అంటే, నేను తూకం ఎక్కడ వేయనయ్యా, కానీ మొహమాటం లేకుండా చెబుతున్నా, గోపికల్ని మించి నాకు భక్తులు లేరు అని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా ఏంటో ఋషులను అందరినీ వదిలేసి గోపికల్ని ఎందుకు చెప్పాడండి? వాళ్ళు ఎంత పిచ్చివాళ్ళు అంటే, కంటికి రెప్పలు ఎవరైనా కత్తిరి పెట్టి కత్తిరించేస్తే అలా చూసేవాళ్ళం కదా, రెప్పలు మూతపడుతున్నాయి. రెప్ప మూతపడ్డానికి కూడా ఇష్టపడకుండా మనం దైవ దర్శనం చేసుకుంటే అది సరైన దర్శనం, అది సరైన దర్శనం. అంతేగాని అక్కడ కళ్ళు మూసుకుని చెంపలు వేసుకుని ఇదోటి మనకి ఎక్కడో గుర్తొచ్చేస్తూ ఉంటాయి. చేసిన పాపాలన్నీ గుర్తొస్తాయి. మీరు గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళని చూడండి, బయట ఎక్కడ ఎవరి దగ్గర చెంపలు వేసుకోడు, క్షమాపణ చెప్పమంటే చెప్పడం, నిక్కి నీలుగుతాడు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ వెధవకి చేసినవన్నీ గుర్తొస్తున్నాయి. దేవుడు అంటే అదే. లోపల నుంచి మంచి పనులు గుర్తురావు, చెడ్డవే గుర్తొస్తూ ఉంటాయి, చంపేస్తాడేమో అని ముందే చెంపలు వెళ్ళిపోతాయి ఇక్కడ. కానీ హిందూ మతంలో ఆ పరిస్థితి లేదమ్మా. మనం ఎవ్వరం పాపులం కాదు, మనం అమృతపుత్రులు అని వేదం చెబుతోంది మనకి. నే పాపిని అని ఏడవలసిన కర్మ మనకి లేదు ఇక్కడ. నేను పుణ్యాత్ముణ్ణి, నేను అనేక జన్మల సుకృతం వల్ల ఈ జన్మ ఎత్తాను, నిన్ను చూడగలుగుతున్నాను భగవంతుడా, నేను పుణ్యాత్ముణ్ణి. మనం అమృతపుత్రులు అని మన వేదం చెబుతోంది. అమృతశ్యతే పుత్రాహ అంటోంది వేదం. వివేకానందుడు దాన్నే ఉదాహరించాడు. మనం భగవంతుడి దగ్గర ఊరికే నే పాపిని అని ఏడవలసిన పని మనకి లేదు. నీ దర్శనం దొరికింది అంతే పుణ్యం, ఇంకేమిటి ఇక్కడ అని ఆ పద్మ సుగంధాలు ఆనడం అంటే సరస్వతీదేవి ఆవిడ పాదాలు పద్మాలుగా భావన చేసి ఆ సుగంధాన్ని ఆఘ్రాణించాలి. బాసరవాసిని బాసరవాసిని మధుర భావ విలాసిని వాక్సువాసిని. కవిని కాబట్టి పద్యాలు పొంగుతాయి కాబట్టి అమ్మవారి దర్శనం కాగానే నాలో పొంగిన భావధారని మీకు చెబుతున్నానమ్మా, మీకు చెబుతున్నాను. మీరు అదృష్టవంతులు, మీరు అదృష్టవంతులు. బాసరవాసిని మధుర భావ విలాసిని వాక్సువాసిని. మా సమురాలివో మరి ఉమా సమురాలివో, మా సమురాలివో మరి ఉమా సమురాలివో. నిన్ను గొల్వగా ధీసముడవుచు మా ఎదుట దేవగురుండును నిల్వలేడు. నిన్ను గొల్వగా ధీసముడవుచు మా ఎదుట దేవగురుండును నిల్వలేడు. నీవే సమురాలివో ఎరుగ, నీవే సమురాలివో ఎరుగ. ఏరితరమ్ము పరాపరాకృతి. ఇక్కడ 3-3 దేవతలు ఉన్నారు. మీకు ఇది ఒక గొప్ప ప్రయోజనం. ఇది మల్టీపర్పస్ స్కీమ్. ఇది ఇక్కడ దర్శనానికి వస్తే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇది. నాగార్జున సాగర్, పోలవరం, కాళేశ్వరం కట్టారంటే నీళ్లు ఒక్కటే కాదు, ఇక్కడ కరెంటు కూడా ఉంటుంది. అక్కడ కరెంటు ఉత్పత్తి కూడా ఉంది కదా, అనేక మందికి ఉపాధి కల్పన కూడా ఉంది కదా. బాసర సరస్వతి 3 అమ్మల యొక్క దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. మహాకాళి ఇక్కడే ఉంది, మహాలక్ష్మి ఇక్కడే ఉందమ్మా. ఇంకో క్షేత్రానికి వెళ్ళవలసిన అవసరం లేదు. 3 శైకతమూర్తులే. ఇంకా మన హిందువులకు ఉండే శ్రద్ధ గమనించండి. ఎంత మోసపోయాం, ఎన్ని గాయాలయ్యాయి ఈ శరీరానికి.
ఇక్కడ కాళికాదేవి విగ్రహాన్ని పెకలించేశారమ్మా, మళ్ళీ తర్వాత వచ్చి పైన నిర్మాణం చేసి పెట్టారు అక్కడ. నేను విన్న వెంటనే విన్న వెంటనే నాకు కళ్ళ నీళ్ళు వచ్చి, కాళికాదేవి ఎదువరకు కింద ఉండేదండి, విమతస్థులు వచ్చారు, ఫలానా కాలంలో కూలగొట్టేశారు, పాపాత్ముల పేర్లు తలుచుకోవడం కూడా మంచిది కాదు, అందుకే నేను చెప్పట్లా. కానీ ఆ విగ్రహాన్ని ఇక్కడ పైన ప్రతిష్ఠ చేశారండి, మళ్ళీ మహాకాళీ విగ్రహాన్ని అని చెప్పారు. ఖచ్చితంగా ఇన్ని అవమానాలు పడ్డాము, ఎన్ని గాయాలయ్యాయి. ఈవేళ మానమంటే మానతాయా ఇవన్నీ? అందుకని మన దేవాలయాల్ని మన సొంత బిడ్డల్లాగే, మన ఆస్తుల్లాగే మనం కాపాడుకోవాలి. దేవుడు గుడికి ఎవడన్నా వచ్చాడంటే పుచ్చి ఎగిరిపోతుందని మనమే చెప్పాలి. మనం ఎక్కడ ఖచ్చితంగా మన దేవుణ్ణి మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారని మనం ఎందుకు కొట్టుకున్నాం ఈ దేవాలయాన్ని? ఎవరో పరిపాలకులు మారారు కదా అని, ఎవరో వచ్చారు కదా అని కూలగొట్టేస్తే ఇదివరకు జరిగే సోమనాథ్ దేవాలయాన్ని భయంకరంగా కూలగొట్టేశారు. కానీ దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. పునర్నిర్మాణం చేసి కూడా 1000 ఏళ్ళు అయింది. 1126లో పునర్నిర్మాణమైంది, ఇప్పుడు 2026. 1000 ఏళ్ల ఉత్సవాలు సోమనాథులో జరుగుతున్నాయి, 1000 ఏళ్ల ఉత్సవాలు జరుగుతున్నాయి. కూలగొట్టిన కాదు, పునర్నిర్మాణ ఉత్సవాలు జరుగుతున్నాయి. అది హిందువుల యొక్క ఆత్మవిశ్వాసం. నువ్వు కూలగొట్టిన తేదీ మాకెందుకు పని లేక, మేము తిరిగి నిర్మించుకున్న తేదీ మాకు కావాలి. ఇక్కడ మన బిడ్డ పరీక్ష తప్పిన తేదీ మనం గుర్తుపెట్టుకుంటామా? మళ్ళీ ఎక్కువ మార్కులతో పాస్ అయిన తేదీ గుర్తుపెట్టుకుంటాం, అంతే కదా మనకు కావాల్సింది. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాడు, వేరే విషయం. మళ్ళీ రాశాడు, అంతకు రెట్టి మార్కులు వచ్చాయి, ఏం నష్టమేంటి అని పెట్టుకుంటాం కదా. ఈవేళ సోమనాథ్ దేవాలయాన్ని కూలగొడితే 1126లో పునర్నిర్మాణం చేశారు. అక్కడి నుంచి మళ్ళీ 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 ఇంకా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఆ అభివృద్ధికి 1000 ఏళ్ళు నిండాయమ్మా. అలాగ మనం అన్ని దేవాలయాల్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా. అదే హిందుత్వం. మాసరవాసిని మధుర భావ విలాసిని. ఈ అమ్మవారిని తలుచుకుంటే మీ బిడ్డలకి మామూలు చదువు రావడం కాదమ్మా, మధురమైన భావాలు వస్తాయి. మధురమైన భావాలంటే భార్యని భర్త అర్థం చేసుకోవడం, భర్తని భార్య అర్థం చేసుకోవడం, అది మధుర భావం. ఎడసరం పెడసరం మాటలు బాగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు కాపురాల్లో. ఏమన్నా సరే పడే ఓపిక లేదండి. అన్నిటికీ అహంకారాలు ముంచుకొచ్చే, నన్ను అంటావా అని వెళ్ళిపోతున్నారు అంతే. ఎక్కడికి ఎవ్వరూ ఒక్కరిని ఒక మాట అనకుండా నడుస్తుందమ్మా, ఆడాళ్ళైనా మొగాళ్ళైనా. భార్య ఏదో సరదాగా భర్తనో మాట ఉంటుంది, నోరు మూసు కూర్చోండి అన్ని పనులు జరుగుతాయి అంటుందమ్మా. పడాలి, ఎందుకో తెలుసా? సరదా అది. భర్త మీద అహంకారమా, కోపమా అంటే ఏంటి? మీరు ఊరికే ఏదో చెప్తున్నారు, ఇక్కడ మాట్లాడ కూర్చుంటే ఈ వంట పని అవుతుంది, అంతే కదా ఉద్దేశం. ఇక్కడ నేను ఇటువైపు చూపించాను కదా ఇటు అనుకోకండి, ఊరికే సరదాగా చెప్పాను విషయాన్ని. నోరు మూసు కూర్చోండి అన్ని పనులు, అది సరదా. ఆ మాత్రం సరసమైన మాట్లాడకపోతే సంసారం ఎందుకండి? అలాగే ఇప్పుడు భర్త ఏమంటాడు, తెలివైన భర్త, తప్పకుండాను నీ నుంచే నేర్చుకుంటున్నాను నోరు మూసుకోవడం అంటే. గొడవలేదే, అయిపోయింది కదా. దీన్ని పెంచేసి నన్ను నోరు మూసుకోమంటావా, ఇంగ్లీషులో షటప్ అంటావా, కేసెట్ అయితే ప్రతిదానికి కేసెట్ అయితే సూట్ కేసు పెట్టుకుని వెళ్ళిపోవాలి ఎక్కడికి. సరసం పోయిందండి ఈవేళ సంసారాల్లో. అందుకే మావిడాకులను మించిపోయాయి విడాకులు, మావిడాకులను మించిపోయాయి విడాకులు. ఆలోచించండి, ఆలోచించండి. కారణం కూడా చెబుతానమ్మా. ముద్దొచ్చినప్పుడే సంకెక్కమన్నారు. ఇన్ని 100 మంది ఉండగానే నిజాలు చెప్పాలి. ప్రతి ఇంట్లో ఒకడు విదేశాల్లో ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఒక విడాకుల కేసు ఉంది. దేర్ ఈజ్ సంథింగ్ కనెక్షన్ బిట్వీన్ దీస్ టూ. తెలుసుకోండి ఖచ్చితంగా, తెలుసుకోండి ఖచ్చితంగా. మన బిడ్డల్ని విదేశాలు పంపిస్తున్నాం, వాళ్ళ సంస్కృతికి అలవాటు పడిపోయారు. అక్కడ అమెరికా వాడు పక్కనే ఒక మనిషి ఉంటుందమ్మా, ఆడ మనిషి. వాడిని అడగక్కల్లా ఎన్నో వైఫ్ అంటే ఐ థింక్ అంటే వాడు గుర్తుండదు. అప్పటికే 6 మారారు. ఐ థింక్ అని ఇలా చూస్తారు వాడు. ఆవిడ చెబుతుంది నెంబర్ 4 అని, 4th వైఫ్. ఈవిడిని అడిగామనుకోండి 3rd హస్బెండ్. ఆవిడికి 3 మారారు, వీడికి 4 మారారు. వీళ్ళు దంపతులు. నమశివాయ. ఎందుకు ఈ దాంపత్యం పని లేక? ఈ దేశంలో ఆ దౌర్భాగ్యం ఉండదండి. 80 ఏళ్ళు దాటిన స్త్రీని పురుషుణ్ణి మీరు పలకరించండి అమ్మా, అప్పటికే వాళ్ళకి వివాహమై 60 ఏళ్ళు అయింది. వివాహమై 60 ఏళ్ళు అయింది. ఒట్టి షష్ఠి పూర్తి కాదు, వివాహ షష్ఠి పూర్తి జరుపుకున్నారు వాళ్ళు. మనకి పెళ్ళిళ్ళు చేసుకుని అటువంటి పుణ్య దంపతులను పిలిపిస్తారు, పార్వతీ పరమేశ్వరులను తాంబూలం ఇస్తారు. ఎందుకని? మన పిల్లలు కూడా అలా ఉండాలి. అంటే మధుర భావాలు సరదాకి తీసుకోవాలి, సరదాకి తీసుకోవాలి. ప్రతిదానికి దెబ్బలాట్లు పెట్టుకోకూడదు. అవి సరస్వతీదేవి నుంచి వస్తాయి, వాంగ్మయం నుంచి వస్తాయి ఖచ్చితంగా మనకి.
అలా లేకపోతే ఎవరిస్తారని మధుర భావ విలాసిని వాక్సువాసిని. సువాసిని అంటే కేవలం ముత్తైదువే కాదమ్మా, సుగంధాన్ని వెదజల్లాలి రూపంలో కానీ మాటల్లో కానీ మనస్సులో కానీ. మన మాటల ద్వారా ఆ సుగంధం వస్తుంది, ఖచ్చితంగా మాటల ద్వారా ఆ సుగంధం వస్తుంది. ఆ వాగ్దేవి నోట్లో ఉంటే ఎంతైనా మనం సంపాదించవచ్చు, ఇబ్బంది వల్ల వాక్ చమత్కారం అంతా ఉపయోగించవచ్చు, దాని ద్వారా సంపాదించుకోవచ్చు హాయిగా. రాజు దగ్గరికి ఒక పండితుడు వచ్చేట, ఆయన పేదవాడు పాపం. ఈయన శ్లోకాలు చెప్తుంటే ఆయన వింటూ అప్పట్లో ఈ రింగు సింహాసనం ఉండేది ఒకటి, ఇలా తిరుగుతూ ఉంటుంది. మన రివాల్వింగ్ చైర్ లాగా సాఫ్ట్వేర్ వాళ్ళ కుర్చీలు ఉంటాయి చూడండి, ఇలా తిరుగుతూ ఉంటాయి. అలాంటి సింహాసనం ఒకటి ఉంటుంది భోజ మహారాజుకి. ఆయన దగ్గరికి ఒక పండితుడు వచ్చి ఆయన ఏదో కీర్తిస్తూ శ్లోకం చెప్పగానే రాజుగారు పక్కే తిరిగాడు. ఆయన ఏమనుకున్నాడు, నచ్చలేదేమో అనుకున్నాడు. ఇంకోటి చెప్పాడు, ఇంకో పక్కే తిరిగాడు. ఇంకోటి చెప్పాడు, ఈ పక్కే తిరిగాడు. ఇంకోటి చెప్పాడు, లేచి వెళ్ళిపోయాడు. ఇది కవిత్వం. అర్థం కాలేదు ఈ పండితుడికి. మొదటి చెప్పగానే పక్క తిరిగాడు, రెండోది చెప్పగానే ఇంకో పక్క తిరిగాడు, మూడోది చెప్పగానే మూడో పక్క తిరిగాడు, నాలుగోది చెప్పగానే లేచి వెళ్ళిపోయాడు. ఏంటిది, నేను ఏం చేస్తాను ఇప్పుడు, ఉడి తీసేయమంటే? కొందరు కవిత్వాలు అలాగే ఉంటాయి, వెంటనే ఉడి తీసేస్తే బాగుండని ఉడి తీసేస్తే బాగుండు అనిపిస్తుంది కదా. మా ఇంటికి ఒక ఆయన సరిగ్గా ఈ సమయంలో వచ్చారండి, యథార్థంగా జరిగింది చెబుతున్నా. 97 ప్రాంతంలో 1 గంటకు వచ్చాడు. నేను భోజనానికి కూర్చుంటున్నా, వచ్చాడు. నేను ఫలానా గ్రంథం నండి, మీరు ఈ పద్యాలన్నీ వినాలన్నాడు. ఆయనేమో నాకంటే 20 ఏళ్ళు పెద్దవాడు, వినకపోతే శపిస్తాడేమో అని భయం. అందుకని 1 గంట కూర్చుని ఆకలి అలా మార్చేస్తూ ఉంటే ఆయన పద్యాలన్నీ విన్నాను. ఆయన గంట సేపు తిన్నాడు, నా బుర్రంతా తిన్నాడు. 2 గంటలకు బయటికి వెళ్ళాక నేను సరస్వతీదేవి దగ్గరికి వచ్చి పద్యం చెప్పా. ఏమిటో తెలుసా, ఆకలి వేయుచున్నది మహాపదమున్గితినమ్మ కాకవులో, ఆకలి వేయుచున్నది మహాపదమున్గితినమ్మ కాకవి కూతలన్ విడిచగట్టుకుపోయే నాలుకల్ కాకవి కూతలను పిడిచగట్టుకుపోయే నాలుకల్ కాకవి కూతలను పిడిచగట్టుకుపోయే కవిత్వనాకమున్ నాకిడుమమ్మ కవిత్వనాకమున్ నాకిడుమమ్మ లోకమును వ్రేల్మిడిచే లోగొనెదన్ అని నా బాధ పోవడానికి పద్యం చెప్పుకున్నా. ఆకలి ఇస్తుందమ్మా, పెద్ద ఆపదలో మునిగాను, ఎవడో పండితుడు వచ్చాడు నా ప్రాణానికి, కాకినాడలో నా తినడానికి. ఇప్పుడు వచ్చాడు పెద్ద అయిన రిటైర్ అయిన మాస్టర్, కాదంటే బాగుండదు. ఆయన పద్యాలన్నీ వినిపించాడు, పైగా ఒక 100 రాశాడు, సౌందర్యలహరి అనువాదం 100 వినిపించాడు. చచ్చాను నేను ఇక్కడ. ఒక్క దాంట్లో కవిత్వం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. ఎక్కడ ఏ పద్యంలో కవిత్వం లేదు, గణాలు యతులు ప్రాసలు ఉన్నాయి అంతే. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక్కడ దొంగలు రాకుండా మనం అన్ని జాగ్రత్తలు పోలీసులు పెట్టి తీసుకుంటాం చూడండి. ఆయన ఎంత కవి అంటే ఎక్కడా కవిత్వం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాడు ఆయన. ఇంకా ఎవడు వింటాడు దాన్ని? అందులో సామరస్యం ఉండాలి కదా. నాకు అప్పుడు నేను ఒళ్ళు వండిపోయి లోకమన్ నాకిడుమమ్మ కవిత్వం అనే స్వర్గాన్ని నాకీ తల్లి కాకవి కూతలను పిడిచగట్టుకుపోయే దాకమేసి నా నాలుక ఈ దుర్మార్గపు కవి కోతలతో పిడిచగట్టుకుపోయింది. నన్ను ఎందుకు బలి చేస్తావమ్మా? నాకు మంచి కవిత్వాన్ని భోజనంగా పెట్టుదల్లి లోకములెల్ల వ్రేల్మిడిని లోగొనెదన్ని కవితా తపస్సుతో, నా కవిత్వం అనే తపస్సుతో అన్ని లోకాలని చిటికే, వ్రేల్మిడి అంటే చిటికలో లోగొంటానమ్మా అని చెప్పా. అలాగే ఈయన కూడా ఆ కవిత్వం చెబుతుంటే వెళ్ళిపోతే ఆయన భయపడ్డాడు. కానీ ఆ రాజుగారి ఉద్దేశం వేరేండి. అన్నీ అయిపోయి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళాక ఈయన భయపడుతున్నాడు, ఏమైనా చంపేస్తాడేమో అని. మంత్రి గారు వెళ్ళి ఆయన అడిగట్టు, ఏడు మహారాజా మీరు వచ్చేసారు లోపలికి, ఆయనకి ఏమి ఇయ్యాలో భయపడుతున్నట్టు. ఆయన అన్నట్ట మొదటి శ్లోకం చెప్పాడు, ఆ దిక్కున ఉన్న రాజ్యం ఆయనకి రాసేసాను నేను మనస్సులో. రెండో పద్యం చెప్పాడు, ఈ దిక్కున ఉన్నది రాసేసాను. 4 పద్యాలు చెప్పకైనా 4 దిక్కులు ఉన్న రాజ్యం అంతా రాసేసాను. ఇంకా నా దగ్గర ఏం లేక లోపలికి వచ్చాను అన్నట్టమ్మా. అది ఆనాటి రాజుల కోసం ఆయన మనస్సంకల్పం. ఆ మాట ఆయన చమత్కారం ఆయనకు బాగా నచ్చింది. నీకు త్వయి లోకనాథ ఉభావపి అని చెప్పిన శ్లోకాల్లో ఒక అద్భుతమైన శ్లోకం ఏంటంటే సరస్వతి కటాక్షంతో చెప్పాడు ఆయన. నీకు ఏమీ తెలియదని అన్నీ తెలుసును అంటారు మహారాజా, నీకు అన్నీ తెలుసును. సర్వజ్ఞైతి లోకోయం భాషతే మృష అంటాడు. సర్వజ్ఞైతి లోకోయం భాషతే మృష, అన్నీ తెలుసు అంటారయ్యా, నీకు లేదు అనడం నీకు తెలియదు కదా అన్నాడని వెంటనే ఆయన. ఆ రాజు సంతోషించాడు. అన్నీ తెలుసుంటే లేదు కూడా తెలియాలి కదా. నాస్తి ఇతి బ్రోతే, నాస్తి అని చెప్పడం యాచకులు
సంగతుల విషయంలో నీకు తెలియదు కదా, నువ్వు సర్వజ్ఞుడు అంటే నేనెందుకు ఒప్పుకుంటానయ్యా, లేదు అనడం నీకు తెలియదు కదా అన్నట్టు. అంతేకాదు లోకనాథుడు లోకనాథుడు అంటారు, లోకనాథుడు అని నిన్ను అంటారు, నన్ను అంటారయ్యా, నువ్వు లోకనాథుడివే నేను లోకనాథుడినే, కానీ బహువ్రీహిరకం రాజన్ షష్ఠీ తత్పురుషత్వం అన్నట్ట. నాది బహువ్రీహి సమాసం, నీది షష్ఠీ తత్పురుషం అన్నట్ట. తెలుగు మాస్టర్లకు బాగా అర్థమవుతుంది. లోకనాథుడు అంటే లోకమునకు నాథుడు, అది షష్ఠీ తత్పురుషం, రాజు అటువంటి వాడే. మరి ఈయన బిచ్చగాడు లోకనాథుడు ఎలా అవుతాడండి? లోకమే నాథుడుగా పడి అడుగుతున్నాడు కాబట్టి వీడు లోకనాథుడే అవుతాడు. ఇది బహువ్రీహి సమాసం, అది షష్ఠీ తత్పురుష సమాసం. ఈ పాండిత్యానికి రాజు అబ్బురపడి రాజ్యం మొత్తం రాసేసాడమ్మా. ఇది కవిత్వం ద్వారా సాధించవలసింది. మధుర భావాలంటే ఇవి. ఈ భావాలు విద్యార్థులకు నేర్పితే, దంపతులకు నేర్పితే సంసారాలన్నీ బాగుంటాయండి. మధుర భావ విలాసిని వాక్సువాసిని మాసమురాలివో, పక్కనే లక్ష్మీదేవి ఉంది, అందుకే లక్ష్మీదేవితో నువ్వు సమానమా ఏమో. ఉమా సమురాలివో, మా అంటే లక్ష్మి, ఉమా అంటే పార్వతి. మన దేవతల పేర్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మా అంటే లక్ష్మి, పక్కన ఊజేర్చండి ఉమా, అంతే. మనకి మతం మారాల్సిన అవసరం లేదమ్మా, అన్ని మార్పిళ్ళు మన మతంలోనే ఉన్నాయి, గొడవలేదు ఇక్కడ. ఒక అక్షరం మారిస్తే దేవతలు మారిపోతారు. ఉమాధవుడు అంటే శివుడు, తీసేయండి రాబట్టండి, రమాధవుడు అంటే విష్ణువు, ఒక అక్షరమే తేడా. ఉమాధవుడు అంటే శివుడు, రమాధవుడు అంటే విష్ణువు. మా అన్నామనుకోండి లక్ష్మీదేవి, ఉమా అన్నామనుకోండి పార్వతీదేవి. ఇంకేమిటి ఇక్కడ? అందుకే నేను చమత్కారంగా ఏం చెబుతున్నా అంటే, నువ్వు మా సమురాలివా ఉమా సమురాలివా మాకు తెలియట్లేదమ్మా. లక్ష్మీదేవితో సమానమా, పార్వతీదేవితో సమానమా? కానీ మాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, నిన్ను గొల్వగా ధీసముడవచ్చు మా ఎదుట దేవగురుండును నిల్వలేడు. నిన్ను ప్రార్థిస్తే మాత్రం మా ఎదురుగా పాండిత్యంలో వాదనలో బృహస్పతి కూడా నిలబడలేడు. సరస్వతి కటాక్షం ఉంటుంది. సరస్వతి కటాక్షం దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏమిటో తెలుసా? కాళిదాసు భవభూతి అని ఇద్దరు కవులు ఉండేవారు. కాళిదాసు అందరికీ తెలుసు, భవభూతి కూడా పండితులకు తెలుసు. ఉత్తర రామచరిత్ర రాశాడు. ఇద్దరిలో ఎవరు గొప్ప కవి అని చర్చ వచ్చిందిట వాళ్ళ కాలంలో. మరి ఎవరు మటుకు వాళ్ళకి నేనే గొప్ప కవి అని ఉంటుంది కదా. కాళిదాసుకి అమ్మవారి మీద నమ్మకం, అందుకని ఆయన ఏమన్నాడు, అమ్మవారిని చెప్పమని అన్నాడు. అంత భక్తి ఆయనకి, అమ్మవారిని చెప్పమనండి ఎవరో అన్నాడు. అంటే వీళ్ళిద్దరి కవిత్వాలని త్రాసులో పెట్టి చూశారట. కాళిదాసు ఎలాగూ గొప్ప కవే, కానీ ఆశ్చర్యం ఏమిటంటే భవభూతి ఉన్న త్రాసు ఉందే, అది కొంచెం ఒక్క రవ్వ 1 గ్రాము ఎక్కువ తూగిందిట. భవభూతికి ఆశ్చర్యం కలగల, కాళిదాసుకి ఆశ్చర్యమైంది. నేను అమ్మవారు స్వరూపం అంటారు, అమ్మవారు అనుగ్రహం వల్లే నాకు కవిత్వం వచ్చింది, నాకంటే భవభూతి ఎక్కువవాడు ఎలా అయ్యాడు అని ఆ పళ్ళెం అంతా చూసేట. త్రాసు పళ్ళెం ఉంటుంది కదా, గిరాం దేవి మధు మధు మధురిక అని రాస్తారు, ఒక చమత్కారమైన వాక్యం. అందుకని ఆ పళ్ళెమంతా చూస్తే అక్కడ ఒక తేనె నీటి బిందువు కనపడిందట. ఈ తాటాకు కట్టలతో పాటుగా ఒక తేనె బిందువు కనపడిందట. ఆ తేనె బిందువు ఎక్కడది అని చూస్తే బాసర సరస్వతీదేవికి మంగళవారం అభిషేకం చేసిన తేనెమ్మాది. ఆ తేనె అంత గొప్పది, ఆ బండారు ఆ పసుపు అంత గొప్పది, ఆ మంగళ ద్రవ్యాలు అంత గొప్ప. ఇంత గొప్ప దేవతని ఇక్కడ పెట్టుకుని మానవ మాతృల మాయల్లో పడుతున్నాం. మనం బీజాక్షరాలు రాయించుకుంటాం, డబ్బులు ఇచ్చి మంత్రోపదేశాలు చేయించుకుంటాం, ఎక్కడికో పోతామంటే అజ్ఞానంలో పడుతున్న ఆ దేవిని ప్రార్థించడం చేతకాక తేనె బిందువు కనపడింది. అప్పుడు కాళిదాసు చూసి వెంటనే అన్నట్ట, నాకంటే భవభూతి అదృష్టవంతుడు, నాకు పాండిత్యం ఉంది, ఆయనకి పాండిత్యంతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంది. ఎక్కడ భవభూతి ఓడిపోతాడో అని సరస్వతీదేవి ఏం చేసిందంటే, ఆవిడ ఆభరణాలుగా పెట్టుకున్న కలువుపురు, ఇక్కడ చూడండి అందరికీ రాగానే ఓ పద్మం ఇస్తున్నారు కదా, కలువుపు ఇస్తున్నారు కదా, అందరికీ చేతుల్లో పెడుతున్నారు కదా, ఆ కలువుపులో పద్మం తేనె ఉంటుందండి. అందుకని పాపం బిడ్డ, వీడి కాళిదాసు అంత గొప్పవాడు కాదు, కానీ ఆయనకి రాజుగారు సత్కారాలు చాలా చేశాడు, వీడికి కూడా చెయ్యాలి కదా, నా బిడ్డను నేను కాపాడుకో. తల్లి ఎలా ఆలోచిస్తుందండి? కాస్త ఆర్థికంగా బలహీనంగా ఉన్నవాడు వైపే ఉంటుంది ఆవిడ. అంతే కదా, పెద్దన్న గారికి మంచి ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం శుభ్రంగా సంపాదిస్తున్నాడు. రెండో వాడు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు, 10,000 మించి జీతం లేదు, వాడికి వీడికి పిల్లలు సమానమే. తల్లి ఏం చేస్తుంది? పెద్దాడు కనపడగానే ఒరే కాస్త తమ్ముడు చూడరా పాపం, వాడికి నీకు మళ్ళీనే పిల్లలు ఎక్కువరా చూడరా అంటుందా అనదా? సరస్వతీదేవి అని అంతే. కాళిదాసు అంటే ఆవిడికి ప్రేమే, కానీ ఆవిడ ఎలా ఆలోచించిందంటే, భోజ మహారాజు కాళిదాసుకి ఇప్పటికే చాలా సత్కారాలు చేశాడు, భవభూతికి ఎవరూ చేయలేదు, చెయ్యాలంటే 1 గ్రాము ఎక్కువ తూగాలి కదా అని తన దగ్గరున్న కలువ పువ్వులోంచి తేనె బిందువు తీసి ఆ త్రాసులో వేసింది, అది ఎక్కువ తూగింది, అంతే లెక్క.
ఇది చరిత్రమ్మ, ఇది కేవలం బిందువులు కథ కాదు, ఇది చరిత్ర. అమ్మవారు తలుచుకుంటే బలహీనుణ్ణి బలవంతుణ్ణి చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. బలహీనుణ్ణి బలవంతుని చేస్తుంది. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానందమాధవం. జగద్గురువైన కృష్ణ పరమాత్మ గురించి ఏం చెబుతారండి మనకి పురాణాల్లో? మూగవాడి చేత మాట్లాడిస్తాడు, కాళ్ళు లేనివాడి చేత నడిపిస్తాడు. భగవంతుడి కటాక్షం అంటే అటువంటిదే. బలహీనుణ్ణి బలవంతుని చేస్తుంది, అంతే లెక్క. ఆవిడ్ని నమ్ముకుంటే మనకు అన్నీ చేకూరుతాయి ఖచ్చితంగా. నిన్ను నమ్మిన వానికి ఎన్నడైన నిర్వేదమంచుండునే, నిన్ను నమ్మిన వానికి ఎన్నడైన నిర్వేదమంచుండునే, కన్నున్ మిన్నును గాననీని అఖమే కన్నీరు మున్నీరుగా, కన్నున్ మిన్నును గాననీని అఖమే కన్నీరు మున్నీరుగా, నిన్ను దన్ను నెరింగినంత నిన్ను దన్ను నెరింగినంత బ్రతుకే నిర్వాణ పర్వం బగున్ హృన్నీరేజ విలాసిని చిన్నీరేజ విలాసిని చిన్నీరేజ విలాసిని పదధుని శ్రీకార సింహాసిని. ఇష్టదైవం అనే కావ్యంలో బాసర సరస్వతీదేవి మీద నేను రాసిన పద్యాలమ్మ ఇవి. నిన్ను నమ్మిన వానికి ఎన్నడైన నిర్వేదమంచుండునే. విద్య కష్టపడి చదువుకుంటూ ఉన్నా సరే, విద్యార్థులకు ఒక్క మాట చెబుతున్నా, సరస్వతీదేవిని అర్చించకుండా, సరస్వతీదేవిని ప్రార్థించకుండా ఎంత కష్టపడినా చదువు రాదు. దైవానుగ్రహం ఉండవలసిందే. మానవ ప్రయత్నం, దైవానుగ్రహం ఎప్పుడూ ఈ కొట్లాట నడుస్తూనే ఉందండి శతాబ్దాల తరబడి. ఏది గొప్పది, ఏది ఉందా లేదా, మనిషి ప్రయత్నం చేస్తూ వస్తుంది కదా, దైవానుగ్రహం ఎందుకు అనేవాళ్ళు ఒకళ్ళు, దైవానుగ్రహం ఉంటే చాలు ప్రయత్నం చేయకపోయినా పర్వాలేదు అనేవాళ్ళు ఒకళ్ళు. రెండు వాదనలు తప్పే. అసలు ప్రయత్నం ఎక్కడి నుంచి వస్తుందో గమనించండి. ప్రయత్నం అంటే ఏమిటండి? కాళ్ళో చేతిలో బుద్ధో పనిచేయడమే కదా. ఇవి పనిచేయడానికి మూల కారణం ఎవరండి? సయేష ఇక ప్రవిష్ట ఆనకాగ్రేభ్యక. మా వేద పండితులు సోదరులు ఆనందించడం కోసం వేదం నుంచి ప్రమాణం చూపిస్తున్నా. లోపల కాళ్ళు చేతులు అన్నీ పనిచేస్తున్నాయంటే కారణం ఎవరండి? సయేష ఇక ప్రవిష్ట ఆనకాగ్రేభ్యక ప్రాణన్నేవ ప్రాణో నామ భవతి వదన్వాక్ పశ్యంచక్షు శ్రోతృణ్వన్ శ్రోత్రం వదన్వాక్ పశ్యంచక్షు శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనయితి తాన్యేతస్య కర్మనామాన్యేవా. ఇది వేదం చెబుతున్నమాట. మనం ఈ కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, మనస్సు పనిచేస్తోంది, బుద్ధి పనిచేస్తుందంటే కారణం సయేష ఇహ ప్రవిష్ట ఆనకాగ్రేభ్యక. అమ్మవారి యొక్క శక్తి మనకి ఈ శిఖ నఖ దగ్గర నుంచి శిఖ వరకు, నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉంది, లోపల మానవ శరీరంలో వ్యాపించి ఉంది. అందుకని పనిచేస్తోంది. అదే ప్రాణన్నేవ ప్రాణో నామ భవతి. అది ఊపిరి తీస్తోంది, దాన్ని ప్రాణం అన్నారు. వదన్వాక్, అది మాట్లాడుతోంది కాబట్టి దాన్ని వాక్కు అన్నారు. మాట్లాడడానికి అదే శక్తి మూలం. పశ్యంచక్షు, కళ్ళల్లోంచి చూస్తోంది, ఆ శక్తిని చూపు అన్నారు. అది ఎవరి శక్తి? ఆవిడ శక్తే. లోపల ఆత్మశక్తి లేకుండా ఏం చేయలేం. దానికి ఉదాహరణ ఏమిటో తెలిసే? ఎవరైనా చనిపోయినప్పుడు కాస్త ధైర్యంగా చూడండి. కళ్ళు అక్కడే ఉన్నాయి, గమనించండి. కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, మోకాళ్ళు ఉన్నాయి, మోచేతులే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పనిచేయట్లేదు. ఎందుకని? లోపల ఆత్మశక్తి లేదు. అది విషయం అక్కడ. ఆ ఆత్మశక్తే బాసర సరస్వతి. ఆ ఆత్మశక్తి. శివుడు ఉంటే శివం, శివుడు లేకపోతే శవం. మా శరీరానికి ఏముంది ఇక్కడ? లోపల ఆత్మశక్తి వేదం. ఇక ప్రవిష్ట ఆనకాగ్రేప్షక, కాలి గోళ్ల దగ్గర నుంచి శిఖ వరకు ఉన్నది ఆ దైవశక్తయ్యా. అంటే ఇప్పుడు ఆలోచించండి, మాట రూపంలో అది మాట్లాడిస్తోంది, కళ్ళ రూపంలో అది చూసేలా చేస్తోంది, చెవుల రూపంలో అది వినేలా చేస్తోంది. అంతేకాదు మన్వానో మనయితి, మన మనస్సు ఆలోచిస్తోంది. కోమాలోకి వెళ్ళినవాడు మనస్సు ఎందుకు ఆలోచించట్లేదండి? చనిపోయిన వాడు మనస్సు ఎందుకు ఆలోచించట్లేదండి? మనకే ఎందుకు ఆలోచిస్తోందండి? ఆలోచింపజేసే శక్తి, వినిపించే శక్తి, చూపించే శక్తి, నాల్క రుచి గ్రహించేటువంటి శక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిందే జీవుడు. ఆ జీవుడినే దేవుడు అంటారు. అదే తేడా లేనటువంటి అద్వైతం లెక్క. జీవుడైనా దేవుడైనా ఒకటే. లోపల శక్తి, విశ్వమంతా వ్యాపించిన శక్తిని విష్ణువు అన్నారు. మన శరీరంలో ఆ రూపంలో ఉన్న శక్తిని జీవుడు అన్నారు. తేడా ఏముందండి? ఆయనే ఇందులో ఉన్నాడు, ఆయనే వైకుంఠంలో ఉన్నాడు, ఆవిడే గుళ్ళో ఉంది, ఆవిడే మనందరి శరీరాల్లోనూ ఉందమ్మా. సరస్వతీదేవి శక్తి మీ అందరి శరీరాల్లో ఉంది. ఆ శరీరంలో శక్తిని ఉపయోగించుకోవడమే ప్రయత్నం.
నువ్వు ప్రయత్నం చేయాలి. పుస్తకం తీసి చదవకుండా చదువు వస్తుందండి. అలాగని ఈ పుస్తకం పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తే ఆయన చదువుకోమంటావా? నువ్వు చదవవా? పుస్తకం తీసి చదవకుండా చదువు రాదు. కేవలం పుస్తకాలు చదివినంత మాత్రం చదువు రాదండి. ఇవాళ చాలామంది పిల్లలు ఐఐటీల్లో ఉన్నారమ్మా. గమనించండి, ఒక్క బాధాకరమైన విషయమైనా, కడుపును బాధిస్తున్న విషయం చెబుతా. ఐఐటీల్లో ఉన్నారు, మహామేధావులు కదా. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారండి? ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? మహామేధావులు కదా, బాగా చదువుకున్నారు కదా. కారణం ఆత్మవిశ్వాసం లేదు. ఆ ఆత్మే అమ్మవారు, ఆ విశ్వాసం ఉన్నవాడు చేసుకోడు. ఆత్మవిశ్వాసం, భగవద్విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? అంత చచ్చిపోవలసిన పరిస్థితి వస్తే దేవుడి దగ్గర ఏడుస్తాడండి వాడు. దేవుడి దగ్గర ఏడుస్తాడు. అమ్మ చావమంటావా బతకమంటావా చెప్పమంటాడు. దైవభక్తి ఉంటే ఆత్మహత్య జరగదమ్మా. నేను ఖచ్చితంగా చెబుతున్నా, దైవభక్తి ఉంటే జరగదు. పిల్లలకి దైవభక్తి నేర్పండి. అంత బాధ కలిగినప్పుడు అమ్మవారిని ప్రార్థించమనండి. ఏదో సీలింగ్ ఫ్యాన్ ప్రార్థించే బదులు అమ్మవారిని ప్రార్థించవచ్చు కదా. జీవితాన్ని నుంచి తప్పించుకుందుకు ఎప్పుడూ చూడకూడదండి. తట్టుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తే మన దెబ్బలు ఆవిడ తట్టుకుంటుందమ్మా, అనుమానం ఏమీ లేదు. మన దెబ్బలు ఆవిడ తట్టుకుంటుంది. ప్రహ్లాదుడు కథ ఉదాహరణ. ప్రహ్లాదుడిని తండ్రి స్వయంగా హింసిస్తే ఎవరు తట్టుకున్నారని శ్రీమన్నారాయణమూర్తి అవన్నీ బదిలీ చేసుకున్నాడు, ప్రహ్లాదుడిని కాపాడాడు. ఇక్కడ అంచేత మనం అమ్మవారిని ప్రార్థిస్తే ఆపద కలిగింది, బిడ్డలకు మార్కులు తక్కువ వస్తున్నాయి, ఉద్యోగాలు రావట్లా, ఇబ్బందులు వస్తున్నాయి, ప్రార్థన చేయమనండి. ప్రార్థన ప్రయత్నం ఈ రెండూ చేతులుగా ఉంటే జీవితానికి ఎప్పుడూ లోటు ఉండదండి. జీవితం అనే రైలు సక్రమంగా నడవాలంటే 2 పట్టాలు ఉండాలి కదా. ఆ 2 పట్టాలే, ఒకటి ప్రార్థన, 2 ప్రయత్నం ఖచ్చితంగా ఉంటే అది నడుస్తుంది. మనం ప్రయత్నిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఆ ప్రార్థన చేయాలంటే ఏం పోవాలి? అహంకారం పోవాలి. అందుకే ఇక్కడ కవి చెబుతున్నాడు ఒక్క మాట, నిన్ను నమ్మినవానికి ఎన్నడైన నిర్వేదమంచుండుని. అమ్మా, నిన్ను నమ్ముకుంటే వారికి నిర్వేదం అనేది ఉంటుందా ఎవరైనా? ఆ నమ్ముకోవాలంటే ఏం చేయాలి? మనల్ని మనం మర్చిపోవాలి. మనం అంటే మొదట్లోనే చెప్పా, పోచమ్మ, సాలమ్మ, పుల్లయ్య, యాదయ్య, ఈ పేర్లన్నీ వదిలాయి. ఇవి చెప్పక, నీ ఆడవాళ్ళు ఎవరైనా సరే నీ పేరేమిటి అంటే సరస్వతీదేవి, మగాళ్ళు ఎవరైనా నీ పేరేమిటి అంటే బ్రహ్మయ్య, అంతే లెక్క, అంతే. అందరి పేరు బ్రహ్మయ్యే, అందరి పేరు సరస్వతి. అలా మనని మనం భావన చేసుకోవాలి. బ్రహ్మతత్వమసి భావయాత్మని, యద్బ్రహ్మతత్వమసి భావయాత్మని అని వేదమే చెబుతోంది ఇక్కడ. ఆ పరమాత్మ నువ్వే అని భావన చేయవయ్యా, అవుతూ ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి భావన చేద్దాం మనం. అదే కన్ను మిన్నును గానని అకమే కన్నీరు మున్నీరుగా. మనల్ని కన్ను మిన్ను కానకుండా తప్పులు చేయిస్తున్నది ఏమిటో తెలిసే? దైవశక్తి కాదండి, జ్ఞానం కాదండి, లోపల అహంకారం ఉంది. ఇక్కడ నేను అని చెప్పేసి, నా మాట వినరా, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు అందం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు పదవి ఉంది, నాకు హోదా ఉంది, ఇవన్నీ ముఖ్యం కాదండి. ఇక్కడ మనం దేవుడు దర్శనానికి వెడుతున్నామంటే ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళడమే చాలా మంచిదమ్మా. ఎటువంటి హడావిడి చేయకూడదు. అది మన నియమంగా పెట్టుకోవాలి. అంతేగాని ముందే కబురు చేయడం, 10 మందిని రమ్మన్న వస్తారు, మన అధికారానికో హోదాకో ఈవేళ వస్తారు. పొద్దున్న అధికారం జారిపోగానే ఎవడు రాడు ఇక్కడ. కానీ నిన్ను స్వయంగా సరస్వతీదేవి ఆహ్వానించి బిడ్డగా ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలంటే నిష్కల్మషమైన భక్తితోనే దేవాలయ ప్రవేశం చేయాలి, అధికారంతో హోదాలతోటి కాదు. ఆ కన్ను మిన్ను కనిపించిన అహం ఉందే, అది కన్నీరు మున్నీరుగా కరిగిపోయే వరకు అమ్మవారి దగ్గర ఏడుస్తూనే ఉండాలి. ఏమండి, బయట వాళ్ళ దగ్గర ఏడుస్తున్నాం, బంధువుల దగ్గర ఏడుస్తున్నాం, ఫేస్బుక్లో ఏడుస్తున్నాం, వాట్సాప్లో ఏడుస్తున్నాం. ఈ ఏడుపులన్నీ మానేసి సరస్వతి దగ్గర ఏడవండి అమ్మా. ఇంకా ఏడవలసిన అవసరం ఉండదు జీవితంలో. ఆవిడ దగ్గర ఏడిస్తే ఇంకా ఏడవలసిన అవసరం ఉండదండి. మనసం మీద దుఃఖం కలిగినప్పుడు ఏం చేయాలో చెబుతున్నా, అనుమానం ఏంలే. నాకు దుఃఖం కలిగితే నేను అంతే చేస్తా, ఎవరికి చెప్పను, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పను. మంచం మీద వెళ్ళకేలా పడుకుంటా, మా ఇంట్లో నా ఎదురుగా సరస్వతీదేవి ఫోటో ఉంటుంది, నాకు ఫోటో చాలమ్మా. కన్నులు నిండిన నీళ్లు రెప్పలను తాకన్, కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి ఓసారి దుఃఖానికి. మనిషి అన్నాక దుఃఖాలు ఉండవా? వచ్చాయి. నేను అలాగే పడుకుని కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్లు బయటకు వచ్చాయనుకో, భార్య పిల్లలు చూస్తారు, కంగారు పడిపోతారు.
మనం తట్టుకుంటాం, వాళ్ళు తట్టుకోవద్దు. చిన్నపిల్లలు ఎలా తట్టుకుంటారు? నేను అమ్మవారిని ప్రార్థించా, కండులు నిండిన నీళ్లు రెప్పలను తాకన్ నీదు పాదాలలో వెన్నల్ తామెకరంగినట్లగును, నీదు పాదాలలో వెన్నల్ తామెకరంగినట్లగును. లేవే తల్లి లేవే తల్లి, నీకన్న నా కన్నులు తాకగజాలు పాదములు, నీకన్న నా కన్నులు తాకగజాలు పాదములు, బ్రొక్కంజాలు పీఠాలు లేవన్నమ్ముము లేవన్నమ్ముము. వాక్సుధావని వాక్సుధావని రసవ్యాఘార వినాథుని. దుఃఖం వచ్చింది, వెళ్ళకిలా పడుకోండి. శంకరాచార్య చెబుతారు ఒక మాట, బోర్లా పడుకుంటే సాష్టాంగమైనప్పుడు వెళ్ళకిలా పడుకుంటే మాత్రం కాదా అంటాడు ఆయన. బోర్లా పడుకుంటే సాష్టాంగమే కదండి, అందుకని వెళ్ళకిలా పడుకో, అది 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 మాత్రం సాష్టాంగం కదా. జపో జల్పక శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధికి ప్రణామ సంవేశక సుఖమఖిలమాత్మార్పణ దృశ. సౌందర్యలహరిలో చెప్పినమాట ప్రణామ సంవేశక. సాష్టాంగం అంటే మనం ఏం చేస్తాం? వెళ్ళకి బోర్లా పడుకుంటాం అంతే కదా. వరసా శిరసా దృష్ట్యా మనసా వచస అని పురోహితులు మంత్రం చదువుతారు. అన్ని అవయవాలు నేలకి తాకే కదా. మీరు నేల మీద వెళ్ళకిలా పడుకున్నప్పుడు కూడా అన్ని అవయవాలు నేలకి తాకే, గమనించండి. కానీ అప్పుడు బాధపడుతున్నాం, అప్పుడే వెళ్ళకిలా పడుకుంటాం. ఆ పడుకున్నప్పుడు కన్నీళ్లు వస్తాయి, అవి రెప్పల నిండా నిండిపోతాయి. బయటకు వచ్చాయంటే ఒకరు అడుగుతారు, ఏదో ఒకటి చెబుతాం, వాళ్ళు ఏదో చేస్తారనే భ్రమలో పడతాం. రానియద్దు. అందుకే నేనేమన్నానంటే పద్యంలో నా అనుభవంలో, కన్నులు నిండిన నీళ్లు రెప్పలను తాకన్ నీదు పాదాలలో వెన్నలు తామె కరంగినట్లగును. దుఃఖం ఎప్పుడు వస్తుందండి? వచ్చినప్పుడు వేడి ఉంటుంది, గమనించండి. అంటే మామూలు నీళ్లు వేరు, కన్నీళ్లు ముట్టుకుని చూడండి కొంచెం వెచ్చగా ఉంటాయి. ఎందుకని? దుఃఖం అగ్ని, దుఃఖం అగ్ని, ఆ అగ్నిని తాకి వచ్చే కన్నీళ్లు. అందుకని కన్నీళ్లు వెచ్చగా ఉంటాయి. చన్నీళ్లు వేరు, కన్నీళ్లు వేరు. చన్నీళ్ళు మనసు స్నానం చేసే నీళ్లు అందరికీ ఒక్కటే, కన్నీళ్ళు అందరికీ ఒక్కటేనా? ఎవరి దుఃఖం వారిదండి, చెప్పలేం ప్రత్యేకంగా, ఎవరి దుఃఖం వారిది. ఆ కన్నీళ్లు రెప్పలు నింపేస్తూ ఉంటే మనం చేయవలసింది, అమ్మా ఈ వేడి ఉందే ఇది నీ పాదాలు తాకాలి. ఆ పాదాలు వెన్నపూసలా ఉంటాయి, అమ్మవారి పాదాలు వెన్నపూసలే కదా. వేడి తాకగానే వెన్న కరుగుతుంది కదా. మన కళ్ళల్లో కన్నీళ్ల వేడి తాకగానే అమ్మవారి పాదాలు కరుగుతాయమ్మా. కరుణా కటాక్షం. కన్నులు నిండిన నీళ్లు రెప్పలను తాకన్ నీదు పాదాలలో వెన్నల్ తామెకరంగినట్లగును. లేవే తల్లి నా కన్నులు తాకగజాలు పాదములు, బ్రొక్కంజాలు పీఠాలు లేవన్నమ్ముము. నిజంగా నేను నిన్ను నమ్ముకున్నానమ్మా. ఏ పీఠాలు ఏ పాదాలు నాకు అవసరం లేదు, నువ్వు ఒక్కత్తివి చాలు తల్లి అని అంటే వాక్సుధావని అమృతమయమైన వాక్కులను ఇస్తుంది ఆవిడ. అంతేకాదు రసవ్యాకార వీణాధుని. రసవ్యాకారం అంటే వీణాధుని. వీణ వాయిస్తూ ఉంటే అందులో సంగీతం ఉంటే సరిపోదండి, సంగీతం ఉంటే సరిపోదు, ఆర్ద్రత కూడా ఉండాలి. మీరు ఇతర విద్వాంసుల సంగీతానికి, మహా విద్వాంసుడు బాలమురళీకృష్ణ గారి సంగీతానికి ఒక్క తేడా గమనించండి. సంగీతం అందరి నోట్లోనూ ఉంటుంది, సంగీతం అందరి నోట్లోనూ ఉంటుంది. కానీ ఆయన పాడేటువంటి గొంతులో, ఆ గొంతులో రసం ఉంటుందండి, నవరసాలు ఉంటాయి ఖచ్చితంగా. అందుకని ఆ పాటకు మనం పడిపోతాం. అంటే నవరసమయమైన సంగీతం అది. శాస్త్రం తెలిసి ఊరికే పాడడం కాదు, ఇక్కడ ఆర్ద్రత ఉండాలి, నవరసాలు ఉండాలి. ఒక శృంగార కీర్తన పాడితే శృంగార భావాలు మనలో కలగాలి. ఒక భయం గురించి బీభత్సం మాట్లాడితే భయం మనలో కలగాలి. అలాంటి వాక్కు రావాలి అంటే రసవ్యాకార వీణాధుని. రసమయమైన వాక్కు నిండిన వీణను ఆవిడ వాయిస్తోంది కదా. అందుకని అటువంటి వాక్యాలను నాకు ఇవ్వవమ్మా అని ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా. ఇంకొక మాట, పెద్దలు అధికారులు అందరూ ఉన్నారు, పండితులు కాబట్టి నేను ధైర్యంగా ఒక మాట చెబుతా. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాకు ప్రమోషన్ ఇమ్మని కోరకండి, నాకు ఇంక్రిమెంట్ ఇమ్మని కోరకండి, నన్ను ట్రాన్స్ఫర్ చేయమని కోరకండి, నాకు పెద్ద పదవి ఇమ్మని కోరకండి. ఏం వద్దమ్మా, నాకు మనశ్శాంతిని ఇమ్మని కోరండి చాలు, ఇంక వేరే ఏమి అక్కర్లేదు. మీరు ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత జీతం ఉన్నా మనశ్శాంతి ఒక్కటి లేదనుకోండి, అన్నీ పోయినట్టే కదా.
నాకీ పీఠములి అకంకృతులు, నాకీ పీఠములి అకంకృతులు, నానా ద్వేషములు రోషములు, అనేక రకాల అధికార పీఠాలకు నాకు ఆహ్వానం వచ్చిందమ్మా. వివరాలు అనవసరం, సరస్వతి పాదాల సాక్షిగా చెబుతున్నా. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నాకు ఆహ్వానాలు వస్తూనే ఉన్నాయి. కానీ నేను సరస్వతి ప్రార్థన ఒక్కటే నమ్ముకున్నా. అది స్వేచ్ఛగా చేయాలంటే ఏ అధికారానికి మనం లొంగకూడదు ఖచ్చితంగా. ఒక్కసారి ప్రభుత్వాలు ఇచ్చిన పదవి ఏదైనా పుచ్చుకున్నామంటే రెండు చేతులకి సంఖ్యలు పడిపోయినట్టే లెక్క. ఇక వారు మాట్లాడమన్నట్టల్లా మాట్లాడాలి. మనకి ఏం కర్మ ఇది? మనకి ఏం కర్మ ఇది? ఆ స్వేచ్ఛను మనం కాపాడుకోవాలంటే అధికార పదవులకి లొంగకూడదు. ఉన్న పదవులు కూడా ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత సుఖంగా స్వేచ్ఛగా ఉండొచ్చు కదా అనుకోవాలి. కొత్తగా కోరకూడదండి. నాకీ పీఠములి అకంకృతులు, నానా ద్వేషములు రోషములు, శోకాకార మఖా పిశాచములుగా చూపట్టెడిన్, శోకాకార మఖా పిశాచములుగా చూపట్టెడిన్. దేవతానీకం బేకముగాక వచ్చినను, దేవతానీకం బేకముగాక వచ్చినను, నన్నే రీతి మన్నించినన్, నన్నే రీతి మన్నించినన్. నీ కారుణ్య పదమ్ము దప్ప అజురాణి, నీ కారుణ్య పదమ్ము దప్ప అజురాణి, కోరనింకేదియున్. ఈ పీఠాలు, దాని ద్వారా వచ్చే అహంకారం, అక్కడి నుంచి ద్వేషాలు రోషాలు, అధికారంలో ఉన్న వాళ్ళందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఆ పదవి వచ్చే వరకు ఎలా ఉంటుంది? రాజకీయ పదవి సహా అది వచ్చే వరకు కొట్టుకుపోతాడు. ఎమ్మెల్యే అయితే చాలు, ఎమ్మెల్యే అయితే చాలు, ఎమ్మెల్యే అయితే. దీనివల్ల ఈ చెయ్యి బద్దలైపోతుంది, కానీ వీడు ఎమ్మెల్యే అవ్వడం. అక్కడి నుంచి అమ్మవారికి దండం పెడతాడు. అమ్మవారు వెరినవ్వు నవ్వుకుంటుంది బ్రహ్మదేవుడికేసి తిరిగి. ఎందుకంటే వీడు వచ్చి దండం పెట్టాడు, వీడికి వ్యతిరేకంగా పోటీ చేసిన వాడు దండం పెట్టాడు, ఎవరిని ఎక్కించాలని నాకు ఇదే పని అనుకుంటుంది ఆవిడ. ఇద్దరు వచ్చి దండం పెడితే ఆవిడేమైపోతుందండి, పక్కన లక్ష్మీదేవికేసి చూసి, ఏమిటో నాకు మతిపోతుందమ్మా, నువ్వు చూసుకో ఉంటుంది. నీకు 10 మంది పెట్టారు, నాకు 1000 మంది పెట్టారు. మనకు సరస్వతి అవసరం కంటే లక్ష్మి అవసరం ఎక్కువ కదా, డబ్బులు. ఆవిడ ఇంకా బాగా పెడతాం మనం. సరస్వతి స్తోత్రం ఎవడో చదవడు, కనకదారు మాత్రం రోజు చదువుతారు, డబ్బులు కావాలి. అందుకే లక్ష్మీదేవి ఏమంటుంది, సరస్వతి నువ్వు రోలువి, నేను మధ్యల్ని. రోలును ఒకవైపే వాయిస్తారు, మధ్యలో 2 వైపులా వాయిస్తారు. రోలు వచ్చి మధ్యలతో చెప్పుకున్నట్టుంది ఇది. నువ్వు నాకేసి చూసాను అవుతాను, నేనెవరితో చెప్పుకొని ప్రతివాడు క్యాలెండర్ ఎట్టి నాకు అభిషేకాలు చేసేవాడు. ఎందుకు డబ్బులు అందరికీ అవసరమమ్మా. ఈ విధవలందరినీ అనుగ్రహిస్తే నేను ఏమైపోతాను? వీళ్ళంతా బ్లాక్ మనీ గ్యాంగే కదా, అనుమానం ఏదైనా ఉందని చెబుతుంది ఆవిడ. ఇక్కడ బ్లాక్ మనీ గురించి ఆవిడకి బాగా తెలిసింది. లక్ష్మీదేవి భర్త ఎవరు? హీ హిమ్సెల్ఫ్ బ్లాక్, ఆయన కూడా బ్లాకే. అందుకని మా ఆయన సంగతి చూస్తున్నా, ఈ బ్లాక్ మనీ అంతా హుండీల్లో వేసి ఆయన బ్లాక్ అయిపోయాడు బాగాను. అయితే ఇది వరకు తెల్లగా ఉండేవాడు, విష్ణుమూర్తి పాలసముద్రంలో ఉన్నట్టే. బ్లాక్ మనీ బాగా పోగుపడింది, అందుకని బ్లాక్ అయిపోయాడు ఆయన. అందుకే నేను చూస్తున్నానమ్మా, నాకు వద్దు. దేవతలు ఆశించేది మన చిత్తశుద్ధిని తప్ప ఈ పిచ్చి కోరికలు కాదండి. గుళ్ళోకి వెళ్ళి కోరికలు కోరుతున్నామంటే మనం మోసపోతామమ్మా. ఒక్కటే కోరిక, నేను కోరే కోరికే మీకు చెబుతున్నా. ఇవాళ అమ్మవారిని కూడా నేను ఏం కోరానో తెలుసా? 17 ఏళ్ల వయస్సులో నా తల్లి నన్ను ఏ కోరిక కోరమని చెప్పిందో 67 ఏళ్ల వయస్సులో నేను అదే కోరిక కోరానమ్మా. ఒక్కటే, నాకు తెలియదు నన్ను కాపాడు. ఇది ఒక్కటే కోరిక, ఇది ఒక్కటే కోరిక. నాకు తెలియదు నన్ను కాపాడు. దండం పెట్టుకుని వచ్చాను, ఇప్పుడు ఎలా కాపాడుతుందో చూస్తున్నారు మీరు. 2 గంటల సమయంలో ఇంతమంది కూర్చుని వినడం ఏమిటి? అంతకంటే ఆశ్చర్యం, నా భార్య నన్ను మన్నిస్తోంది. ఇంటి దగ్గర ఉంటే ఈ పాటికి భోజనం 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 అని 10 సార్లు హెచ్చరికలు అవుతాయి. ఇప్పుడు వెళ్ళాక కూడా నాకు రేవు ఉంటుంది, అనుమానం ఏం లేదు. ఇక్కడ ఉంటుందండి ఆ భార్యమ్మ, ఆవిడ బాధ్యత ఆవిడకు ఉంది. ఇక్కడ ఆవిడ పాత్ర ఆవిడ పోషించాలి ఖచ్చితంగా, బాధ్యత కదా. మిగిలిన వాళ్ళు వదిలేసినట్టు ఆవిడ వదిలేస్తే ఏమైపోతాం? అప్పడమైపోతాం. అక్కడ ఇంకెప్పుడు ఒప్పుకోకుండా ఇలాగ పగలెందుకు ఒప్పుకున్నారు? మధ్యాహ్నం అన్నం తినే టైంలో ఒప్పుకో, ఇవన్నీ ఉంటాయి నాకు ఇక్కడ. అక్షంతలో పడతాం అంటే ప్రజల కోసం తప్పదు. అందుకని నేను అమ్మవారి దగ్గర, అమ్మ అన్నాల వేళ మాట్లాడాల్సి వస్తుంది, నాకు తెలియదు నన్ను కాపాడు. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియదు, నువ్వు మాట్లాడించు. ఏమైనా మాటల వల్ల రియాక్షన్స్ నువ్వే చూసుకో, నాకు అనవసరం. ముఖమాటలు లేకుండా చెబుతున్నానమ్మా. నేను రంగప్రవేశం చేసి 30 ఏళ్ళు అయింది. నా జోలికి వచ్చిన మొగాళ్ళు లేడు ఇంతవరకు. నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, ధైర్యంగా నిక్కచ్చిగా. ఏది మంచి అంటే అది చెప్పడమే, ఏది చెడు అంటే దాన్ని విమర్శించడమే. ఎవరిని లెక్క పెట్టే పని లేదు ఇక్కడ. భగవంతుడు నమ్ముకున్నాం, చక్రం వేసి కాపాడుతుందమ్మా అమ్మవారు, చక్రం వేసి కాపాడుతుంది, అనుమానమే లేదు ఇక్కడ.
అందుకని ఈ పీఠాలు ఎప్పుడు ద్వేషాలు పెంచుతాయి, రోషాలు పెంచుతాయి. ఒక పీఠంలోకి వచ్చే వరకు బాగానే ఉంటాం, వచ్చాక అన్నం ఉండదు, నిద్ర ఉండదు. ఎందుకంటే ఈ పీఠాలు పనిలేక. ఏ పెద్ద నాయకులైన వాళ్ళు ఎవరు నిద్రాహారాలు లేవండి వాళ్ళకి. టైంకి అన్నం తినరు, టైంకి నిద్రపోరు, ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు అక్కడ, వీడు కనపడ్డాని. ఎందుకు వచ్చి దీనికోసం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీకు తెలుసు, తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఒక పంచాయతీ సర్పంచ్ కావడానికి ₹1 ఖర్చు పెట్టేట. ఆయనకి నమస్కారం. ఇంత అజ్ఞాని ప్రపంచం మొత్తం మీద ఉండడు, ఇంత అజ్ఞాని. పైగా వేలం పాట పాడారండి. మన ప్రజాస్వామ్యం అంత బాగుంది, వేలం పాట పాడేశారు. ఏకగ్రీవం అంటే వేలం పాట. అయ్య బాబు, ఇది ఎక్కడ ఎన్నిక అంటే? వాడు ₹1 వేలం పాట పాడిన వాడు అదే పంచాయతీలో 2 కోట్లు మింగేయకుండా ఉంటాడా అంటే అనుమానం ఏదైనా ఉందా? ఊరికే పాడతాడు పాట ఎవడన్నా? వేలం పాట అంటే ఘంటసాల పాట, బాలసుబ్రహ్మణ్యం పాట కాదే, డబ్బుల పాట. ఏం జరుగుతున్నాయో గమనించండి దయచేసి. ఏకగ్రీవం అంతా మోసం. రేపు పంచాయతీ అక్కడ ఆంధ్రాలో జరిగితే ఇంకా మోసం. అమ్మో, ఇక్కడ మీరు ₹1 ఇచ్చారు, మా వాళ్ళు పెద్ద కోడి పందాలు కదా, 2 కోట్లు ఇస్తారు. అబ్బో, మా వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వాడు 2 కోట్లు ఇస్తారు. వాడు 2 కోట్లు ఇచ్చిన వాడు ఏం చేస్తాడు? పంచాయతీలో 4 కోట్లు మింగేస్తాడు. ఉన్న పంచాయతీ అంతా, అక్కడ ఆదాయం అంతా వీడికి 4 కోట్లు ఎవడు ఇవ్వాలండి? ఇప్పుడు ఆలోచించండి. ఇన్ని కోట్లు మింగేస్తాడు. ఎక్కడ ఈడీ అని పెట్టారుగా ఓటి, ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్, వాళ్ళు ఎక్కడ వస్తారో అని కంగారు పడతారు. వాళ్ళు రారు, వీడికి క్యాన్సర్ వస్తుంది, పోతాడు, అంతే లెక్క. భయపడ్డాడు, గుండెపోటు వచ్చింది, పోయాడు. ఇప్పుడు నీ కోట్లన్నీ ఏమయ్యాయి? ఎవరు తిన్నారో తెలియదు, కనీసం పిల్లలు గడతాయని కూడా చెప్పలేము. అంత సంపాదన ఎందుకండి? అందుకే కోరుకోవలసింది ఈ పీఠాలు వద్దు, అహంకారాలు వద్దు, ద్వేషాలు వద్దు, ఏమీ వద్దు. దేవతలంతా ఏకమే వచ్చి ఒరే నీకు దేవేంద్ర పదవి ఇద్దామన్నా వద్దు. నన్ను తీసుకెళ్ళి బాసర సరస్వతి పాదాల దగ్గర బారై అక్కడ అర్చన చేసుకుంటూ కూర్చుంటే నాకు ఇంకేం వద్దు. ఇప్పుడు గమనించండి, అర్చకులు ఎంత అదృష్టవంతులు. అయ్యా, అర్చకులను సోదరులుగా భావించో మాట చెబుతున్నా. ఎప్పుడో ఏడాదికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళం మేమే ఇంత ఆనందిస్తున్నామే. రోజు అమ్మవారి పాదాలు పట్టుకుని అర్చన చేస్తున్నారు. మిమ్మల్ని చూడడం పుణ్యం. మీకు నేను నమస్కారం చేస్తున్నాను, మీకు నేను నమస్కారం చేస్తున్నాను. ఆ పాదాలు విడిచిపెట్టకండి. అర్చకుల్ని సోదరులుగా భావించి చెబుతున్న దేవుడి దగ్గర చెప్పినటువంటి మాట నరమానవుడి దగ్గర చెప్పకండి. మీకు కష్టం వస్తే అమ్మవారి పాదాలు, మాకంటే స్వేచ్ఛ ఉంది మీకు. గర్భగుడిలో ఉంటారు మీరు, అమ్మవారికి అలంకారం చేస్తున్నారు, ఆవిడికి స్నానం చేయిస్తున్నారు, వస్త్రధారణ చేయిస్తున్నారు, అలంకారం చేస్తున్నారు. ఇంత గొప్ప జన్మ భూమండలం మొత్తం మీద ఎవరికైనా ఉంటుందా? ఆ దేవతాలంకారానికి దేవతార్చనకి అలవాటు పడిన వాళ్ళం పనికి మాలిన వాళ్ళ దగ్గర చేయి చాపకూడదండి. ఎవడు గుళ్ళోకి వచ్చినా మీకు అనవసరం. అర్చకులుగా మీ బాధ్యత ఏదో మీరు చెయ్యండి, అంతే. ఏదైనా ఉంటే అమ్మవారికే చెప్పుకుంటాం. దేవతానీకం వేకముగాగ వచ్చినను నన్నే రీతి మన్నించినను. ఒక దేవత కాదు, 3 దేవతలు కలిసి వచ్చినా సరే మనం కోరవలసింది ఒక్కటే, నీ కారుణ్య పదమ్ము దప్ప అజురాణి కోరనింకేదియున్. బాసర సరస్వతి కటాక్షం అనే ఈ ప్రసంగానికి పేరు పెడుతున్నాం ప్రత్యేకంగా. బాసర సరస్వతి కటాక్షం ప్రత్యేకంగా. ఆ సరస్వతి కటాక్షం తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదని కోరుకుందాం. ముగింపుగా అమ్మవారికి ఈ మాటలు సరిపోతాయో లేదో ఓ పద్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా 10 నిమిషాల్లో. ఇంతమంది భక్తుల్ని మనస్సుల్లో భగవద్భక్తి కలిగించడం కోసం ఒక ప్రయత్నం చేశాం. నేను కూడా అమ్మవారిని ఆశించేది ఒక్కటే, మీ అందరి రూపంలోనూ ఆమోదించింది, చప్పట్లు కొట్టింది ఆవిడే అని నేను భావిస్తున్నాను. పలికిన పలుకులు పలుకుల చెలికి, పలికిన పలుకులు పలుకుల చెలికెయి, పలికిన పలుకులు పలుకుల చెవికి విచాపాల మురిపాల మంత్ర జపాల. పలికిన పలుకులు పలుకుల చెలికి ఈ పలుకులు కావ విపాల మురిపాల మంత్ర జపాల. తలచిన తలపులు పలుకుల చెలిక ఈ తలపులు కావవి వ్రాల ప్రణవాల ప్రాణరవాల. కొలిచిన కొలువులు పలుకుల చెలిక ఈ కొలువులు కావవి శ్రీల వరిచేల భావరసాల. పలికిన పలుకులు కొలువగతరముకు పలుకుల కంతకు చాలా ఇవి వేల కోటి గుణాల. సంస్కృతంలో ఇది విభిన్నమైన ఛందస్సు, విద్వాంసులకు తెలుసు. త్రిభంగి వృత్తం అంటారు దీన్ని.
3 వంపులుగా నడుస్తుంది పద్యం. పలికిన పలుకులు పలుకుల చెలిక ఈ పలుకులు కావవి పాల మురిపాల మంత్ర జపాల. తలచిన తలపులు పలుకుల చెలిక ఈ తలపులు కావవి వ్రాల ప్రణవాల ప్రాణరవాల. కొలిచిన కొలువులు పలుకుల చెలిక ఈ కొలువులు కావవి శ్రీల వరిచేల భావరసాల. పలికిన పలుకులు పలుకుల చెలికిక పలుకుల కంతకు చాలా. పలికిన పలుకుల కొలువగ తరముకు పలుకుల కంతకు చాలా. ఇవి వేల కోటి గుణాల. ఈ పలుకులు ఆవిడకి నచ్చుతాయా అంటే ఏం చెబుతారండి? పోతనామాచుడు ఏం చెప్పాడు? నేను సంతోషపెట్టే శక్తి నాకెక్కడదయ్యా, నాకు తోచింది ఏదో చెబుతాను అన్నాడు ఆయన. దుర్జటి కాళహస్తి శతకంలో ఏం చెప్పాడు? నిన్ను పొగిడే శక్తి నాకెక్కడుంది, నాకు తోచింది ఏదో చెబుతాను అన్నారు. శంకరాచార్య సౌందర్యలహరిలో ఏం చెప్పారు? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖలు కుశలస్పందితుమపి అతస్వామారాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కృతం కథం అకృత పుణ్య ప్రభవతి. నిన్ను ప్రార్థించడానికి బ్రహ్మ విష్ణు రుద్రుడికి సాధ్యం కాదమ్మా, నాకెక్కడవుతుంది, నాకు చేతనైన మాటలేవో చెబుతున్నాను అన్నారు. శంకరాచార్య ఎంత మాటలున్నారు, మనమనగా ఎంత. అందుకనమ్మా పలికిన పలుకులు పలుకుల చెలికివి చాలా. ఈ మాటలు సరిపోతాయా అంటే నా దృష్టిలో ఏమిటి, నావి కాబట్టి నా మాటలు బాగుంటాయి కదా నాకు. అందుకని ఇవి ఎటువంటివి అంటే పాల మురిపాల మంత్ర జపాల. ఇవి పాలు చిన్నపిల్లలను మురిపం చేస్తే వచ్చే మాటలు. అలాగే మంత్రజపం చేత కాదని ఎవరు అనుకోకండి దయచేసి. శాస్త్రం చదివి మాట చెబుతున్నా. మంత్రం అంటే ఏమిటండి? మననాత్రాయతే ఇతి మంత్రం. మననాత్రాయతే ఇతి మంత్రం. మననం చేస్తే మనని రక్షించేదే మంత్రం అమ్మా. అందరూ మంత్రోపదేశాలు పొందుదాం, దానికోసం ఏదో చేద్దాం అనుకుని మాయగాళ్ల మోసాల్లో పడకండి. ఆ మంత్రోపదేశం పొందాక మళ్ళీ మనకి శంకలు పెరిగిపోతాయి. చేయొచ్చా, ఇప్పుడు చేయొచ్చా, అప్పుడు ఎందుకు వచ్చిన గొడవ? ఆ గోల ఏదో బ్రాహ్మణులకు వదిలేద్దాం, మనకి ఎందుకు వచ్చింది? వాళ్ళ జపాలు వాళ్ళు చేసుకుంటారు. మన అందరం జపించడానికి వీలుగా బాసర సరస్వతీదేవి నమః అని ఒక్క మంత్రం ఉందమ్మా. దాన్ని జపించడానికి అందరికీ అధికారం ఉంది. స్త్రీలకి పురుషులకి అన్ని కులాల వాళ్ళకి ఉంది. శ్రీమాత్రే నమః అనే మంత్రం ఉంది. నమ శివాయ అనే పంచాక్షర మంత్రం ఉంది. నమో నారాయణాయ అనేటువంటి మంత్రం ఉంది. అది మనస్సులో జపిస్తే ఏ సమయంలోనైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, నిమిత్తం ఏమీ లేదు దానికి. మంత్రజపం చేయండి. భగవన్నామమే మంత్రం, వేరే మంత్రం అంటూ అక్కర్లేదు. దానికోసం ఉపదేశం అనడం, వాడికో 10,000 చేతిలో పెట్టడం, అది సరిగ్గా ఫలించకపోవడం, ఫలించలేదనడం, మళ్ళీ చేయడం, ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ? ఎవడు పడితే వాళ్ళు మంత్రోపదేశాలు చేసేవాళ్ళు పెరిగిపోయారు. అర్హత లేనివాడు చేస్తున్నాడు, అర్హత లేని వాళ్ళకు కూడా చేస్తున్నారు. అక్కడ అలా చెయ్యకూడదు ఎప్పుడూ కూడా. అందరూ జపించదగిన మంత్రాలు నేను ఎప్పుడూ నా ప్రవచనంలో చెబుతూనే ఉన్నా. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఇలాంటి మంత్రాలు మీకు ఇప్పటికే వచ్చినవి ఏదైనా జపించవచ్చు. ఒక్కటే లెక్క, మనస్సులో జపం చేయండి, పైకి పలక్కండి. మీరు మంచంలో పడుకుని కూడా పలకచ్చు, స్నానం చేస్తూ కూడా పలకచ్చు, అన్నం తింటూ కూడా పలకచ్చు. దేనికి ఇబ్బంది లేదు. నామస్మరణ మించినటువంటి మంత్రమే లేదు. అవి పాలై మురిపాలై మంత్ర జపాలై మనని కాపాడుతాయి. అంతేకాదు ఆవిడ్ని గురించి చేసినటువంటి ఆలోచనలు ఉన్నాయే మనస్సులో, అవి ఏమవుతాయి? వ్రాలై ప్రణవాలై ప్రాణరవాలైతే. వ్రాలంటే అక్షరాభ్యాసం కోసం చేసే అక్షరాలు. ఇప్పటికీ కూడా చూడండి, సంతకం పెట్టమంటే పూర్వం వాళ్ళని అడగండి మీరు. నరసింహారావు వ్రాలు అని రాస్తారు. ఇప్పటికే వాళ్ళు పేరు రాయరు, పిచ్చిగీతలు పెట్టరు. నరసింహారావు వ్రాలు, వెంకమ్మ వ్రాలు. వ్రాలంటే రాసిన అక్షరాలు, అందుకని వ్రాలు. అవి వ్రాలై అవే ప్రణవాలు అవుతాయి, ఓంకారాలు అవుతాయి, అవే ప్రాణరవాలు అవుతాయి. అవే భావన చేసిన సేవ సరిగ్గా చేస్తే అవే స్త్రీలు అవుతాయి, సంపదలు అవుతాయి. అవే వరిచేలు అవుతాయి. వరిచేను పండితే ఎంత ఆనందిస్తాము మనం, అటువంటి వరిచేలు అవుతాయి. అవే భావరసాలు అవుతాయి. బ్రహ్మాండమైన మామిడి పళ్ళులా రసాలు కురిపిస్తాయి. అంచేత ఇవి ఆవిడికి సరిపోతాయి అంటే సరిపోవమ్మా. కానీ ఇవి చాలా
వేల కోటి గుణాల. నేను మాట్లాడిన మాటలని నువ్వు కోటి రెట్లు భావించుకుని జేబులో వేసుకో, మాకు అనవసరం అని చెబుతున్నాం అంతే. ఇక్కడ మనం ఎంత మాట్లాడితే అంతే మాట్లాడతాం. వాటిని 10 రెట్లుగా చేసుకుని నీ పాదాల దగ్గర పెట్టుకోవమ్మా అని సరస్వతిని ప్రార్థన చేస్తున్నామమ్మా. ఈ ప్రార్థనల ద్వారా నిక్కచ్చిగా నా జీవితంలో ఘట్టాలు సహా మాట్లాడి మీకు చెప్పినటువంటి ప్రత్యక్ష అనుభవాల ద్వారా బాసర సరస్వతి కటాక్షం మీద మీకు ఆ నిబ్బరమైన విశ్వాసం కలగడానికి, మీలో దైవభక్తి దేశభక్తి రెండూ కలగడానికి నా ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.